ఈ ప్రాంత వాసులకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి యొక్క మహా కృపను బట్టి మనమందరం కలిసి దేవుడితో సహవాసం చేస్తున్నాం. గడిచిన రాత్రి పగలు మళ్ళీ ఈ రాత్రి ప్రభు చూపిన అనుగ్రహానికి అందరం ఒకసారి దేవుడికి కూడా స్తోత్రాలు చెల్లిందాం. పరమ తండ్రి నీకు స్తోత్రాలు, యేసయ్యా స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు. వాక్యానికి ముందు నేను ఒక పాట పాడతాను. నాకున్న అనుభవాలన్నీ, యేసుతో నాకున్న అనుభవాలన్నీ పాటలుగా రాసుకున్నాను. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను, ఎక్కడో ఎలాగో నశించుచున్న నన్ను, ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను, ఎక్కడో ఎలాగో నశించుచున్న నన్ను వెదకి వెంటాడి నన్ను రక్షించావు. ఎందరికో మేలుగా నన్ను చేశావు. వెదకి వెంటాడి నన్ను రక్షించావు. ఎందరికో మేలుగా నన్ను చేశావు. యేసు 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 నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కన్నులకు ఆశ్చర్యమైనవి. యేసు 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 నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కన్నులకు ఆశ్చర్యమైనవి. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను, ఎక్కడో ఎలాగో నశించుచున్న నన్ను, బాధ భయము కలత కష్టం నన్ను చుట్టి ముట్టడించినప్పుడు, వేదన దుఃఖం కన్నీరు ఏడుపు నన్ను చుట్టి ముంచి వేసినప్పుడు, బాధ భయము కలత కష్టం నన్ను చుట్టి ముట్టడించినప్పుడు, వేదన దుఃఖం కన్నీరు ఏడుపు నన్ను చుట్టి ముంచి వేసినప్పుడు, నీ కన్నులు నన్ను చూచెను, నీ కరములు నన్ను పైకి లేపెను. నీ కన్నులు నన్ను చూచెను, నీ కరములు నన్ను పైకి లేపెను. యేసు 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 నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కనులకు ఆశ్చర్యమైనవి. యేసు 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 నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కనులకు ఆశ్చర్యమైనవి. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను, ఎక్కడో ఎలాగో నశించుచున్న నన్ను, ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను, ఎక్కడో ఎలాగో నశించుచున్న నన్ను. కరువు కాటకం ఆకలి దప్పిక నన్ను పట్టి పీడిస్తున్నప్పుడు,
బరువు బాధ్యత శ్రమ శోధన నన్ను పట్టి ఏలుచున్నప్పుడు, కరువు కాటకం ఆకలి దప్పిక నన్ను పట్టి పీడిస్తున్నప్పుడు, బరువు బాధ్యత శ్రమ వేదన నన్ను పట్టి ఏలుచున్నప్పుడు, నీ ప్రేమే నాకు అండగా నిలిచెను, నీ జాలే నాకు ఆశ్రయమాయెను, నీ ప్రేమే నాకు అండగా నిలిచెను, నీ జాలే నాకు ఆశ్రయమాయెను. యేసు 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 నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కనులకు ఆశ్చర్యమైనవి. యేసు 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 నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కనులకు ఆశ్చర్యమైనవి. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను ఎక్కడో ఎలాగో నశించుచున్న నన్ను, ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను ఎక్కడో ఎలాగో నశించుచున్న నన్ను, పాపం శాపం రోగం మరణం నన్ను కట్టి బంధించినప్పుడు, ఇరుకు ఇబ్బంది నిందావమానం నన్ను కట్టి కృంగదీసినప్పుడు, పాపం శాపం రోగం మరణం నన్ను కట్టి బంధించినప్పుడు, ఇరుకు ఇబ్బంది నిందావమానం నన్ను కట్టి కృంగదీసినప్పుడు, నీ వాక్యమే నా కట్లు విప్పెను, నీ ఆత్మయే స్వతంత్రమిచ్చెను, నీ వాక్యమే నా కట్లు విప్పెను, నీ ఆత్మయే స్వతంత్రమిచ్చెను. యేసు 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 నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కన్నులకు ఆశ్చర్యమైనవి. యేసు 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 నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కన్నులకు ఆశ్చర్యమైనవి. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను ఎక్కడో ఎలాగో నశించుచున్న నన్ను, ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను ఎక్కడో ఎలాగో నశించుచున్న నన్ను, వెదకి వెంటాడి నన్ను రక్షించావు, ఎందరికో మేలుగా నన్ను చేశావు. వెదకి వెంటాడి నన్ను రక్షించావు, ఎందరికో మేలుగా నన్ను చేశావు. యేసు 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 నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కనులకు ఆశ్చర్యమైనవి. యేసు 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 నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కనులకు ఆశ్చర్యమైనవి. ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను ఎక్కడో ఎలాగో నశించుచున్న నన్ను, ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను ఎక్కడో ఎలాగో నశించుచున్న నన్ను, వెదకి వెంటాడి నన్ను రక్షించావు,
ఎందరికో మేలుగా నన్ను చేశావు. వెదకి వెంటాడి నన్ను రక్షించావు. ఎందరికో మేలుగా నన్ను చేశావు. మనందరం చేతులెత్తుదాం యేసు వైపుకి. యేసు యేసు నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కనులకు ఆశ్చర్యమైనవి. యేసు 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 నీ కార్యాలు ఎంత గొప్పవి, అవి నా కనులకు ఆశ్చర్యమైనవి. చేతులు జోడించుకుందాం. పరమ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నిత్యుడు వగు తండ్రి, జ్యోతిర్మయుడు వగు తండ్రి, కనికరము గల తండ్రి, సంపూర్ణుడవైన తండ్రి, నిన్న నేడు నిరంతరం నువ్వు ఏకరీతిగా ఉన్నావు తండ్రి. నిరంతరము మీకే స్తోత్రాలు కలుగునుగాక. భూతకాలములో, వర్తమాన కాలములో, భవిష్యత్ కాలములో ఉన్న సర్వాధికారివైన తండ్రి, యుగ యుగములు మీకే మహిమ కలుగునుగాక. జీవం, ఊపిరి, సమస్తం మీరు మాకు దయచేస్తున్నారు తండ్రి. మిమ్మల్ని బట్టి మేము చలిస్తున్నాం, బ్రతుకుతున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మీ మూలముగా ఉన్నాం, నీ ద్వారా ఉన్నాం, మీ నిమిత్తమై ఉన్నాం ప్రభువా. మేము నివారము తండ్రి. మా ఆత్మ, మా ప్రాణం, మా శరీరం మీకే సమర్పించుకుంటున్నాం, మీకే సమర్పించుకుంటున్నాం. మేము మా సొత్తు కాదు తండ్రి, మేము నీ సొత్తు. యేసు నా ప్రియుడా, మమ్మల్ని ఎంతో ప్రేమించావు. మీకు కోట్ల కోట్ల స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు ప్రభువా, అంతము వరకు ప్రేమిస్తున్నావు. నీ ప్రేమ శాశ్వతమైనది తండ్రి. మీ ఎడల కూడా మాకు మిక్కటమైన ప్రేమ ఇవ్వండి. నువ్వు ప్రేమించినట్లుగా మమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేరు ప్రభువా, ఎవ్వరూ ప్రేమించలేరు. నీవు చూపించిన ప్రేమ మరి ఎవరిలోనే చూడలేను. నువ్వు ప్రేమించిన ప్రేమ మరి ఎవరిలోనే చూడలేను. అభివందనం, శుభవందనం యేసు నీ ప్రేమకు. ప్రణుతింతును, సనుతింతును యేసు నీ ప్రేమను. నువ్వు ప్రేమించిన ప్రేమ మరి ఎవరిలోనే చూడలేను. నువ్వు చూపించిన ప్రేమ
మరి ఎవరు నాపై చూపలేరు. ఈ రాత్రి కూడి వచ్చిన నీ జనులను దీవించు తండ్రి. ఇక్కడున్న ప్రతి స్త్రీల్ని పురుషుల్ని దీవించండి, పిల్లల్ని పెద్దల్ని దీవించండి. మీ వాక్యం వినటానికి, గ్రహించటానికి, దాన్ని లక్ష్య పెట్టడానికి, అనుసరించడానికి కూడా అందరి చెవులు, మనస్సులు, హృదయాలు అందరి తెరవండి. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయన అంతవరకు అలా ప్రేమిస్తూనే ఉంటారు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమించడమే కాదు, ఆయన కూడా మనము ఆయన్ని ప్రేమించమని కోరుకుంటున్నాడు. మనము ఆయన్ని ప్రేమించాలి. హల్లెలూయా. ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారు? మీ కుడి చేతులు ఎత్తండి. ప్రైజ్ లార్డ్. ప్రేమిస్తున్నారా? రోజు లేచి ఆయనకి ఐ లవ్ యూ చెప్పాలి. దేవుడికి స్తోత్రం. రోజు చెప్పాలండి. చూడండి, మన ముద్దులంటే కూడా యేసయ్యకి ఎంత ఇష్టమో. రోజు యేసయ్యకి ముద్దులు పెట్టాలి. ఆది యందు ఏముందో చెప్పండి? వాక్యం ఉంది. వాక్యము దేవుడి దగ్గర ఉంది. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. అందుకని రోజు బైబిల్ పట్టుకుని ముద్దులు పెట్టుకోవాలి. బైబిల్ని గట్టిగా కౌగిలించుకోవాలి. మీరు బైబిల్ కౌగిలించుకుంటే ఎవరిని కౌగిలించుకున్నట్టు? యేసయ్యనే కౌగిలించుకున్నట్టు. మీరు బైబిల్కి ముద్దు పెడితే యేసయ్యకే ముద్దు పెట్టినట్లు. హల్లెలూయా. నేను ప్రతి వచనానికి ముద్దు పెట్టాను, ప్రతి పేజీకి ముద్దు పెట్టాను. ఆయన్ని ముద్దు పెట్టుకున్నట్లే నాకు బైబిల్ ముద్దు పెట్టుకున్నప్పుడల్లా యేసయ్యని ముద్దు పెట్టుకున్నట్లే ఉంటుంది. బైబిల్లో ఒక స్త్రీ చూడండి, ముద్దు పెట్టుకుంటే యేసుప్రభు వద్దన్నారా? అలా ముద్దు పెట్టుకోలేదని సీమోన్ని అడిగారు. ఆమె నన్ను వచ్చిన కాడి నుంచి ముద్దులు ఎడుతుంది, నువ్వెందుకు పెట్టుకోవడం లేదు? దేవుడికి స్తోత్రం. ముద్దు పెడితే ఏమీ అభ్యంతరం లేదు యేసయ్యకి. ముద్దు పెట్టకపోతేనే అడుగుతారు ఆయన. దేవుడికి స్తోత్రం. రోజు మీరేం చేయాలి చెప్పండి? యేసయ్యకి ముద్దులు పెట్టాలి. ఆయన ప్రేమించినట్లు ఎవరైనా ప్రేమించగలరా? హల్లెలూయా. నాకు 2 కొడుకులు, 1 కూతురు. నేను మా పిల్లల్ని ముగ్గురిని ప్రేమిస్తాను. కొంచెం ఎక్కువగా మా కూతుర్ని ప్రేమిస్తాను. ఆమె ఒక పాట రాసుకుంది, చాలా పాటలు రాసింది. నువ్వు చూపించిన ప్రేమ మాత్రం ఎవరు నాపై చూపలేరు. ఆ పాట చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఆమె ఒక మాట అంది,
ఒక్క మాట ఉంది. ఈ పాటల పుస్తకాలు, పెన్ డ్రైవ్లు ఇవన్నీ తీసుకొచ్చామండి, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. నీవుండే స్థానములో నేనుండాలని, నేనుండే స్థలానికి నీవే వచ్చావు. నీవుండే స్థానములో నేనుండాలని, నేనుండే స్థలానికి నీవే వచ్చావు. ఆ ప్రేమను మరి ఎవ్వరు చూపలేరని, ఆ ప్రేమను మరి ఎవ్వరు చూపించలేరని గ్రహించియున్నాను, గ్రహించుచున్నాను. నీవు చూపించిన ప్రేమ ఎవరు నాపై చూపలేరు. నీవు ప్రేమించిన ప్రేమ ఎవరిలోనే చూడలేను. అవును కదా, నేనే ఎక్కువ ప్రేమిస్తున్నానేమో అనుకున్నాను. ఈ పాట రాసాక అప్పుడు అడిగాను, నేను కూడా ఎక్కువ ప్రేమించటం లేదు కదా చిట్టల్లి అని. అవును కదండి, యేసులాగా మాత్రం ఎవరు ప్రేమించగలరు అని అడిగింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నా కూతురికి ప్రేమించే వాళ్ళంటే ఎక్కువ ఇష్టం. దేవుడికి స్తోత్రం. నన్ను పెళ్లి చేసేటప్పుడు కూడా అడిగింది, అతను నన్ను బాగా ప్రేమిస్తానంటేనే చేయండి. అది నేను అబ్బాయిని అడిగేశాను. ఆయన అన్నాడు, యేసు ప్రభువు వారు ప్రేమించినట్టుగా ప్రేమిస్తానండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. నిజం, నా కూతురు నన్ను అడిగింది, నేనేమో ఆయన్ని అడిగాను. మా అమ్మాయిని మీకు పెళ్లి చేస్తాను, కానీ మరి మా అమ్మాయిని ఎక్కువ ప్రేమించాలి, ప్రేమిస్తారా అని అడిగాను నేను. ఆయన కూడా మంచి సమాధానం ఇచ్చాడు, యేసు ప్రభువు వారు ప్రేమించినట్టు ప్రేమిస్తానంటని. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభువు వారి ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ. ఆయన ఉండే స్థానంలో మనం ఉండాలని, మనం ఉండే స్థానానికి ఆయన వచ్చేసారండి. నీతో వివాదము నాకు ఉన్నను, సమాధానానికి నీవే వచ్చావు. నీతో వివాదము నాకు ఉన్నను, సమాధానానికి నీవే వచ్చావు. ఆ ప్రేమను మరి ఎవ్వరు చూపలేరని, ఆ ప్రేమను మరి ఎవ్వరు చూపించలేరని గ్రహించియున్నాను, గ్రహించుచున్నాను, గ్రహించియున్నాను, గ్రహించుచున్నాను. నీవు చూపించిన ప్రేమ ఎవరు నాపై చూపలేరు. నువ్వు ప్రేమించిన ప్రేమ ఎవరిలోనే చూడలేను. అభివందనం, శుభవందనం యేసు నీ ప్రేమకు. ప్రణుతింతును, సనుతింతును యేసు నీ ప్రేమను. నీవు చూపించిన ప్రేమ ఎవరు నాపై చూపలేరు. నువ్వు ప్రేమించిన ప్రేమ ఎవరిలోనే చూడలేను.
ఎవ్వరిలో చూడలేం. మనకి దేవునికి వివాదం ఉంది, మనము దేవుడికి శత్రువులుగా ఉన్నాం. క్షమించండి అని మనం సమాధాన పడలేదు, సమాధాన పడ్డానికి ఆయన వచ్చారండి. మనమేమో ఆయనకి శత్రువులుగా ప్రవర్తిస్తున్నాం. పాపులుగానే కాదు, మనం భక్తిహీనులుగానే కాదు, దేవుడికి శత్రువులుగా ఉన్నామని రోమాపత్రికలో రాస్తుంది 5వ అధ్యాయంలో. మనం ఆయనకి శత్రువులుగా ఉన్నాం. దేవా నన్ను క్షమించు అని మనం వెళ్ళి ఆయనతో సమాధాన పడకుండానే ఆయనే సమాధానానికి వచ్చారట. అందుకనే యేసుప్రభుకు ఒక పేరేంటి? సమాధానకర్త, సమాధాన అధిపతి, సమాధాన ప్రభు, సమాధాన దేవుడు. దేవుడికి స్తోత్ర. ఆయనే వచ్చారు సమాధాన పడడానికి, మనల్ని దేవుణ్ణి సమాధాన పెట్టడానికి, మనతో ఆయన సమాధాన పడటానికి ఆయనే వచ్చారండి. ఏమండి, తల్లిదండ్రులకు చాలా విరోధంగా పాపం చేశాడు ఒక కుర్రోడు. చాలా ఘోరంగా వాళ్ళ పేరంతా చెరిపేశాడు, వాళ్ళ ఆస్తి అంతా పాడు చేసేసాడు. వాడు మనసు మార్చుకుని ఒకవేళ వస్తే ఏ తల్లిదండ్రులన్నా ఆ పాతదంతా ఏం చేస్తారు చెప్పండి? ఒకసారి ఎత్తుతారా లేదా? అయ్యింది ఎవరే, మమ్మల్ని కాదనుకుని మాకు విరోధంగా మా పేరు చెరిపి మా ఆస్తి పాడు చేసి బయటికి పోయేవరా, మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని వచ్చేవరా అంటారా లేదా? అంటారు, మనుషులు కాబట్టి. యేసుప్రభు వారు తన ప్రేమను ఒక ఉపమానం ద్వారా చెప్పారు. ఒక కుమారుడట తండ్రిని విడిచి ఆస్తంతా పట్టుకెళ్ళి పాడు చేసి తినడానికి తిండి లేక తండ్రి దగ్గర దాసుడిగా ఉందామని తిరిగి వస్తే, నన్ను క్షమించు తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేశాను, మీ ఇంట్లోకి దాసుడిగా పెట్టుకోండి అని చెప్దాం అనుకోకుండానే పరిగెత్తుకెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టేసుకున్నాడటండి. నేను దాసుడిగా ఉంటానని చెప్తే కూడా దాసుడిగా కాదు, కుమారుడిగానే స్వీకరించారు. ఆ తండ్రి ఎవరు చెప్పండి? యేసయ్యే. ఉపమానంగా చెప్పారు యేసుప్రభు. ఆయనే మనతో సమాధాన పడ్డాడు. దేవుడికి స్తోత్ర. ఎంత ప్రేమ ఆయనకి మన మీద. మనం ఆయనకి విరోధంగా ఉన్నా, ఆయనతో మనకి వివాదం ఉన్న సమాధానానికి ఆయనే తగ్గించుకుని వచ్చాడు. ప్రభువుకి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఆయనకి మనం ఎవరని చెప్పండి? రుణస్థులమే. అవునా కదండి? ప్రతిరోజు ఆ యేసయ్య ప్రేమను బట్టి ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో, ప్రతి వారం సమాజంగా కూడుకుని ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో. ఒక్కరోజు కూడా దేవునికి కృతజ్ఞత చెప్పకుండా మీ జీవితంలో గడవకూడదండి. దేవుడికి ప్రతిరోజు కృతజ్ఞులై ఉండాలి. దేవుడు జ్ఞానం లేక మనుషులు కృతజ్ఞత కలిగి ఉండటం లేదు. ఈ అంచెమ దినాల్లో ఉన్నటువంటి మనుషులు చాలామంది కృతజ్ఞత లేని వారిగానే ఉంటున్నారట. దేవుడి దగ్గరకు వస్తున్నారు కానీ కృతజ్ఞత ఉండటం లేదు. కృతజ్ఞత, మనము దేవుడి పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతలు చెల్లించటంలో మనం ఏం చేయాలి చెప్పండి? విస్తరించాలని కూడా బైబిల్ చెప్తుంది. విస్తరించాలి. కృతజ్ఞతలు చెల్లించటంలో మనం విస్తరించాలి. కృతజ్ఞతలు చెప్పడంలో మెలకుగా కూడా ఉండాలి, నిలకడగా కూడా ఉండాలని చెప్తుంది బైబిల్. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు కృతజ్ఞత కలవారే దాని యందు మెలకుగా ఉండండి.
ప్రార్థన, కృతజ్ఞత. మనము ప్రార్థనలు చేసుకుంటున్నాం, చేసుకోవద్దని బైబిల్ చెప్పడం లేదు. నిలకడగా ఉండండి, చేసుకోండి. ప్రార్థనలు కూడా నిలకడగా ఉండండి. ఆ ప్రార్థనలతో పాటు దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఎన్ని సిద్ధపరిచేశారు, అదంతా జ్ఞాపకం చేసుకుని మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతలు చెప్పడంలో ఉన్నట్ట మెలకుగా ఉండాలండి. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఏం చేస్తున్నాడు, నా జీవితంలో ఏం చేశాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. చూడండి, కృతజ్ఞతలు చెల్లించడంలో విస్తరించాలన్నాడు. ఇంకొక మాట, ఇదే కొలసి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఏరుపారండి, ఇంటి వలె కట్టబడండి, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసంలో స్థిరపరచబడండి. తర్వాత కృతజ్ఞతలు చెల్లించుటయందు విస్తరిస్తూ ఆయన యందు నడుచుకోండి. విస్తరించాలి, ఇంకా రోజు రోజుకి నువ్వు కృతజ్ఞతలు చెప్పడంలో విస్తరించాలి. రోజు రోజు తగ్గిపోకూడదండి. ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతలు చెప్పడంలో విస్తరించిపోవాలి. దేవుడికి స్తోత్రం. 1వ అధ్యాయంలో చూడండి, 1వ అధ్యాయంలో 9 నుంచి 12 వరకు ఒక పేరాగా రాసేసారు. 2, 9, 10, 11, 12 4 వచనాలు కలిపి రాసేసారు. మీరు 10 లైన్లు వదిలేయండి. 9వ వచనం దగ్గర నుంచి 10 లైన్లు వదిలేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వదిలేసారా? ఇప్పుడు 11 చదవండి. 11వ లైను, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అవటానికి మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుణ్ణి బతిమాలుతున్నాను. ప్రభా, వీళ్ళకి నీ జ్ఞానం అంతగా లేదు, వీళ్ళకి కృతజ్ఞతలు చెల్లించటం నేర్పించండి. ఈ విశ్వాసులకి, కొలసీ సంఘంలో ఉన్న విశ్వాసులకి కృతజ్ఞతలు చెప్పడం, కృతజ్ఞతలు చెల్లించటం, ఆ కృతజ్ఞతలు చెల్లించటంలో వాళ్ళు అలా స్థిరంగా ఉండాలి, విస్తరించాలి. మీరు సహాయం చేయండి అని, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పే జ్ఞానం ఇవ్వండి అని దేవుణ్ణి బతిమాలారట దైవజనులు పౌలు గారు. దేవుణ్ణి బతిమాలుతున్నారు. చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం అవటానికి మనల్ని పాత్రలుగా చేస్తారు. తేజోవాసులు, వెలుగు లోకంలో ఉన్న పరిశుద్ధులతో మనము సమాన వారసులు అటండి. హల్లెలూయా. మన పాపాలను క్షమించడమే కాదు, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అయిపోవడానికి దేవుడంత కృపిచ్చాడు, మనల్ని పాత్రులుగా చేశాడు. నరకపాత్రులం మనం, కానీ తేజవాసులైన ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అయిపోతున్నాం. అంత కృపిచ్చాడు దేవుడు మనకి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా కన్ను మూసినా మనల్ని దేవదూతలు తీసుకెళ్ళిపోతారు. ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళతో పాలివారం అవటానికి దేవుడు ఎంత కృప చూపించాడో చూడండి. నరకపాత్రులం మనం, ఆరని అగ్నిలోకి వెళ్ళిపోవలసిన మనల్ని క్షమించి, మన పాపాలు ఆయన రక్తంలో కడిగేసి, మన హృదయాలు శుద్ధ హృదయాలుగా చేసేసి, ఆయన నీతి మార్గంలో నడిపిస్తూ మనల్ని ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అయ్యేలా చేసేసాడు. ఇప్పుడు వెలుగు లోకంలోకి వెళ్ళిపోతాం, పక్షంలో మనం ఉంటాం. అంత కృప మనకి ఇచ్చాడండి. ఆ దేవుడికి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పాలో. ఈ భూమి మీద అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు ప్రియులరా, అది కాదు. ఆ లోకంలో ఆ తేజోవాసులతో ఉండే ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివాళ్ళని చేశాడు మనల్ని. ఇప్పుడు
అది జ్ఞాపకం చేసుకుంటే ఎంత దుఃఖము కన్నీరు వచ్చేస్తుందో. ప్రభువా, ఎందుకు ఇంత దయ మా మీద చూపిస్తున్నావు? దేవుడికి స్తోత్రం. ఎంత దయ మన మీద. ప్రియులారా, దేవుడి పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి, మెలకుగా ఉండాలి కృతజ్ఞతలు చెప్పడంలో. దేవుడు ఏమేం చేశాడో ఒకసారి లేఖనాలన్నీ చూసుకుని పరిశీలించుకుని దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇదే కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటున్నారు చూడండి, 16వ వచనం. మరియు కృతజ్ఞులై ఉండుడి. అది 15వ వచనంలోకి వస్తుంది అనుకుంటాను. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. హల్లెలూయా. దేవుడు సమాధానం మన హృదయంలో అనుగ్రహించబడింది అంటే దేవుడు శాంతి మన హృదయంలోకి వచ్చేసింది. మనం ఎంత కలవరంతో ఉండేవాళ్ళమో, ఎంత ఆందోళనతో ఉండేవాళ్ళం, ఎంత భయంతో ఉండేవాళ్ళం, ఎంత చింతతో ఉండేవాళ్ళమో, దేవుడు శాంతి హృదయంలోకి నింపేశాడు దేవుడు. హల్లెలూయా. ఆయన శాంతి మన హృదయంలోకి వచ్చేసింది. అందుకనే మనం ఏమై ఉండాలి చెప్పండి? అంతేకాదు మనకి శాంతినివ్వడమే కాదు, అక్కడ అంటున్నారు ఇందుకొరకే మీరొక్క శరీరముగా కూడా పిలువబడితిరి. ఎవరమో ఎక్కడ వాళ్ళమో క్రీస్తులో అందరం ఏక శరీరం అవుతున్నాం. అందుకే పిలువబడ్డాం, మన అందరం ఏక శరీరంగా అవుతున్నాం. ఇక మనకి భేదాలు ఉండకూడదు. యేసు రక్తంలో కడగబడి ఏక శరీరంగా అయిపోతున్నాం. దేవుడికి ఎప్పుడు కృతజ్ఞులై ఉండాలి. హల్లెలూయా. కృతజ్ఞులై ఉండాలి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పడంలో విస్తరించాలి. ఆయనకు కృతజ్ఞత చెప్పడంలో మెలకుగా ఉండాలి. ప్రియులారా, గడిచిన రాత్రి ఎబ్బేజు ప్రార్థన గురించి చెప్పాను. ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో 4 మనవులు ఉన్నాయి. అందులో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నిశ్చయంగా మమ్మల్ని ఆశీర్వదించమని. ప్రియులారా, దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నిటికీ మనం వారసులంగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. అందుకే మనల్ని పిలిచాడు. కానీ మొదట మనము ఏ ఆశీర్వాదాలు పొందాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. గాయు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని యోహాను గారు ప్రార్థిస్తున్నానన్నారు. నువ్వు వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ముందు ఆత్మలోనే వర్ధిల్లాలి. మొదట అదేనండి. అందుకే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి అని ఉందండి. మనము మొదట ఏమి ఎదుగుతాం? మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి జీవిత భాగస్వామి, మంచి పిల్లలు. మామూలుగా అంతే కదా ఎదుగుతారు. దేవుడికి స్తోత్రం. మనము మొదట అయ్యే వెతుకుతాం కాదు. యేసు ప్రభువారు అంటున్నారు, మొదట నా రాజ్యాన్ని, తర్వాత నా నీతిని వెతకాలి. దేవుడు నీతి మార్గంలో నడుచుకోవాలి. దేవుడు నీతి మార్గంలో నడుచుకోవాలి. దేవుడు రాజ్యానికి మనం వారసులం అవ్వాలి. అది మొదట. ఆ తర్వాత మనకేం కావాలో మన పరలోకపు తండ్రికి తెలుసు. ఒకవేళ మనం అడగకపోయినా కూడా ఆయన అనుగ్రహించేస్తారు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం మొదట వెతకకుండా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మొదట దీవించబడకుండా, భూ సంబంధంగా, శరీర సంబంధంగా
ఆర్థికంగా ఇలాంటి దీవెనలు మనం పొందేమనుకోండి, ఒకవేళ చచ్చిపోయినా పరలోకం మాత్రం వెళ్ళం. ఈరోజు కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోకంలో ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఒంటికి మంచి ఆరోగ్యం, బట్టలు కూడా లేవు. అతని పేరు లాజరు. అంత దరిద్రుడు ఇంకెవరు ఉండరేమో కూడా. కానీ అతడు ఈ భూ సంబంధంగా, శరీర సంబంధంగా ఏమి దీవించబడలేదు, కానీ ఆత్మ సంబంధంగా దీవించబడ్డాడు. అతడు మారు మనసు పొందాడట, మారు మనసు పొందాడటండి. అందుకని అతను చనిపోగానే దేవదూతలు పరదేశుకి తీసుకెళ్ళిపోయి అబ్రహాము రొమ్ముకి. ధనవంతుడు చచ్చిపోయాడు, భూ సంబంధంగా దీవించబడ్డాడు, శరీర సంబంధంగా దీవించబడ్డాడు, రోజునట బహుగా సుఖపడ్డాడటండి. కష్టాలు సుఖాలు అనేవి కావడి కుండలంటారు, కానీ ఈ ధనవంతుడికి కష్టమే తెలియదట, బహుగా సుఖపడిపోయిన వ్యక్తి అట. కానీ ఎందుకు? ఈ భూమి మీద శరీర సంబంధంగా, భూ సంబంధంగా, ఆర్థికంగా ఎంత దీవించబడినా అతడు ఆత్మ సంబంధంగా దీవించబడక చచ్చిపోగానే పాతాళానికి వెళ్ళిపోయాడండి. ఎంత యాతన పడుతున్నాడు. చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చి ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలే పొందాలని చూస్తున్నారు. ఇంకా చాలామందికి మనోనేత్రాలు తెరవబడడం లేదు. ఇక్కడ ఏమున్నా లేకపోయినా ఆసాపులా కనాలి. ఏమన్నాని? నీవుంటే నాకు చాలు. 73వ కీర్తనలు అంటాడు, నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుంటే ఇంక నాకు లోకంలో ఏది వద్దనేసాడండి. ఇలాంటి ప్రార్థన, ఆసాపు లాంటి ప్రార్థన ఎవరైనా చేస్తున్నారా? 25వ వచనం, 73వ కీర్తన 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు, నీవు నాకుండగా ఇంకేది వద్దు, నువ్వు ఉంటే చాలు. నేను ఒక పాటలో ఈ చరణం పెట్టాను, నీవే నాకు ఉండగా ఏదియు నాకు వలదు, నీవే నాకు ఉండగా ఏదియు నాకు వలదు, నాకైతే దేవా నీ పొందే ధన్యకరము, నాకైతే దేవా నీ పొందే ధన్యకరము, నీ పొందే ధన్యకరము. ఆకాశమునందు ఆసీనుడవైన దేవా, ఆకాశమునందు ఆసీనుడవైన దేవా, నీవే నాకు సహాయం, నీ వైపే కనులెత్తుచున్నాను, నీవే నా సహాయం, నీ వైపే కనులెత్తుచున్నాను, ఆకాశమునందు. ఆయన ఒక్కడుంటే చాలు, ఇంకెవరున్నా ఎవరు లేకపోయినా పర్వాలేదు. యేసయ్యా, నా కుటుంబానికి నువ్వు కావాలి ప్రభా, నీ రక్షణ కావాలి ప్రభా, నీ రాజ్యం కావాలి ప్రభా, నీ నీతి కావాలి ప్రభా, నాకు ఈ భూమి మీద ఏమున్నా ఏమి లేకపోయినా నాకు మాత్రం నువ్వు కావాలి ప్రభువా. ఆయన ఒక్కరు ఉంటే చాలు, అన్నిటికీ అందరికీ సరిపడినవాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆయన్ని హృదయపూర్వకంగా కోరుకోవాలి, అదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నేను
నాకొక్కరికే కాదు, మా భారతదేశంలో ఉన్న ప్రస్తుతపు 135 కోట్లు జనం ఉన్నారు. వీరందరికీ కూడా నువ్వు కావాలి ప్రభువా. నువ్వు లేకే ప్రజలంతా నశించిపోతున్నారు. నువ్వు లేకే ప్రజలు ఎంత భ్రష్టులైపోతున్నారు, ఉగ్రవాదులుగా అయిపోతున్నారు. కొంతమంది రౌడీలుగా అయిపోతున్నారు, కొందరు దొంగలుగా అయిపోతున్నారు, కొందరు అబద్ధికులుగా అయిపోతున్నారు, కొందరు వ్యభిచారులుగా అయిపోతున్నారు. నువ్వు లేక, నువ్వు ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ప్రభువా. మా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నువ్వు కావాలి ప్రభువా, నువ్వు కావాలి ప్రభువా. వాళ్ళని క్షమించి వాళ్ళ బ్రతుకులోకి రా ప్రభువా, జక్కి ఇంట్లోకి వచ్చినట్టు రా ప్రభువా అని నేను ఎన్నోసార్లు దేవుడిని బ్రతిమాలి అడిగాను. దేవుడికి స్తోత్రం. ఇప్పటికీ అలాగే అడుగుతున్నాను. దేవుడు ఒక్కొక్కరిని క్షమించి వారి జీవితాల్లోకి ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అందరికీ అవసరం. ఆయన లేకపోతే వాళ్ళ జీవితమే శూన్యం. నీవు లేని జీవితము శూన్యమే కదా. నీవు కావాలి నా దేవా, నీవు కావాలి నా దేవా. నీవు లేని జీవితం శూన్యమేగా. నీవు కావాలి నా దేవా, నీవు కావాలి నా దేవా. ఆయన కావాలి, మనకి కావాలి, అందరికీ కూడా ఆయనే కావాలి. హల్లెలూయా. యేసు ఉంటేనే నిత్య జీవం, పరలోకం. ఆయన ఉంటేనే పాప క్షమాపణ, పరిశుద్ధత. యేసు లేకపోతే ఎవరైనా ఇంక జీరోయే, సున్నా. యేసు కావాలి. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనకు కావలసినవన్నీ ప్రేమించి సిద్ధపరిచేశాడు. ఇంకా మనము వినలేదు. బైబిల్ అంతా ఎక్కడున్నారు మీరు? దేవుడికి స్తోత్రం. అందుకే మీ చెవిని ఇంకా చాలా విషయాలు పడలేదు. నేను ఒక్కొక్కటి చూపిస్తాను అంతే. ఇంకా పాస్టర్ గారు ఒక్కొక్కటి చూపిస్తున్నారు మీకు అంతే. ఇంకా చెవిని పడని ఎన్ని ఉన్నాయో. మనం అన్నీ కానలేకపోతున్నాం. మన దృష్టి ఎంతవరకు వెళ్తుంది చెప్పండి? ఆ పైన ఎన్ని ఏర్పాట్లు చేసేస్తున్నాడు, మనం ఏమైనా చూస్తున్నామా? ఒక రోజున నన్ను దేవుడు పరలోకం తీసుకెళ్ళారు. అక్కడ ప్లేట్లతోటి రకరకాల మెరుస్తున్న ముత్యాలు లాంటి, రత్నాలు లాంటివి కనిపిస్తున్నాయి. ఒక దూత వచ్చి ఒక ప్లేట్లో ఇలాగ పైకి వేస్తే దగదగా మెరుస్తున్నాయి. దీంతో ఈ మేడ కట్టాము అని చెప్పింది ఆవిడ. ఆ దూత నాకు చెప్పింది. అది ఎవరికి అనుకుంటున్నాను నేను? అప్పుడు ఆమె చెప్తుంది, ఇది పద్మకుమారి గారికి అని చెప్తుంది. దేవుడికి స్తోత్రం. ఆ పద్మకుమారి గారు మాకు ఒక ఇల్లు కట్టించారు. దేవుడికి స్తోత్రం. మాకు ఒక ఇల్లు కట్టించారండి ఆవిడ. మేము చాలా ఇరుకులో ఉండేవాళ్ళం. మీకు ఇందాక చెప్పాను, నాకు 3 పిల్లలండి. 3 కాదండి, 30 పిల్లలండి. 3 కన్న పిల్లలు, మిగిలిన వాళ్ళందరూ పెంచుకునే పిల్లలండి. దేవుడికి స్తోత్రం. అందరం కలిసి 2 రూముల్లో ఉండేవాళ్ళం. ఆవిడ చూసి ఆశ్చర్యపడిపోయింది. ఎలా ఉంటున్నారంటే, అందరూ చర్చిలోకి వెళ్ళిపోతామండి. మాకు చర్చిలు వీళ్ళ దగ్గరే, అందరూ చర్చిలో పడతాం అని అనుకున్నాం. ఈవిడిల్లు కట్టిస్తుందని నేను ఊహించలేదు. ఆవిడంది, పాస్టర్ గారు మందిరం అంటే అందరూ ఇస్తారు డబ్బు, కానీ మీరు ఇల్లు కట్టుకుంటానంటే ఎవరెవరండి? నేను మాత్రం మీకు ఇల్లుకే ఇస్తాను, మంచి ఇల్లు బాగా కట్టుకొని ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అంది ఆవిడ. దేవుడికి స్తోత్రం. నేను ఆశ్చర్యపోయానండి. ఇంకా నేను
కొన్ని చేయించలేదు, ఎందుకులే డబ్బులు వేస్ట్ అని. ఆవిడ చాలా బాధపడిపోయింది. నేను అన్ని మార్బుల్స్ వేయించమన్నాను కదండి, ఎందుకు టైల్స్ వేయించారు అంటుంది ఆవిడ. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు పంపిస్తే అప్పుడు ఇచ్చేసేదండి. నేను ప్రార్థన చేశాను, కానీ ఆవిడికి ఇంత ఇల్లు కడుతున్నారు పరలోకంలో కట్టమని నేనేం అడగలేదు, కానీ దేవుడు ఆవిడ కోసం కట్టేస్తున్నాడండి అక్కడ. అవి చూపించి అంటున్నారు, ఈ పద్మకుమారి గారి దీంతో కట్టామంటున్నారు. ఆవిడ ఈ లోకంలో ఎన్ని ఇల్లులైనా కట్టుకోగలదు, కానీ పరలోకంలో ఆవిడ కట్టుకోగలదా? దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఆఖరికి చంద్రమండలంలో కూడా కట్టుకోలేదు, అవునా కదండి? కానీ దేవుడే ఆవిడికి కట్టిస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, భూమి మీద కాదు మీరు ధనం సంపాదించుకోవడం. అవి ఏం చేస్తాయి? ఆ డబ్బు చెదపట్టేస్తాయి, తర్వాత తుప్పు పట్టేస్తాయి, పురుగులు తినేస్తాయి, దొంగలు ఎత్తుకుపోతారు. పరలోకంలో ధనం కూర్చుకోండి అన్నారు. మనకి చాలా ప్రాముఖ్యమైనది అదే. ఇక్కడ కొద్ది రోజులే, శాశ్వతంగా ఉండేది అక్కడే. ఆ పరలోకం కోసమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇస్తున్నారట ప్రభు ఆ పరలోక విషయంలోనే. ఎఫెసీ పత్రిక చూడండి, ఈ ఒక్క మాట చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన ఎన్ని స్తుతులు చెప్పాలో. ఆయన క్రీస్తులో ఉన్న మనకి పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించేశాడు. క్రీస్తులోకి వచ్చిన ప్రతి వాళ్ళు పరలోకంలో ఉండాలి. పరలోకంలో ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే పొందాలి ముందు. అవన్నీ అనుగ్రహించేశారటండి. అవన్నీ అనుగ్రహించేశారు. అయ్యే అడగాలి ఎక్కువ. నాకు నీతి ఇవ్వండి, నన్ను సత్యంలో ప్రతిష్ఠించండి, నన్ను సర్వసత్యంలోకి నడిపించండి, సత్యాన్ని నా మనసు అనే నడుముకి దట్టిగా కట్టేయండి, నన్ను నీతి మార్గంలో నడిపించండి, నీతిమంతుడిగా నన్ను స్థాపించండి, నీ నీతే నాకు కలుగజేయండి, నీతి క్రియలు నేను వస్త్రంలో ధరించుకుని ఈ లోకంలో ప్రకాశించాలి తండ్రి, నీ నీతితో నీ రాజ్యంలో తేజరిల్లుతూ ఉండాలి తండ్రి, నీ నీతి కోసమే నాకు ఆకలి దప్పికలు పుట్టించండి తండ్రి, నీ నీతి కోసం అవసరమైతే నేను హింసింపబడినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం నీ నీతే కావాలి, నాకు సత్యమే కావాలి, నాకు యథార్థతే కావాలి. వేషధారణ భక్తికి చేయకూడదు తండ్రి, నేను యథార్థమైన భక్తి చేయాలి, భక్తిలో కూడా నేను పరిపూర్ణంగా ఉండాలి, నా భక్తి వ్యర్థం అవ్వకూడదు తండ్రి, నోటికి కళ్ళెం పెట్టుకుని మరీ భక్తి చేయాలి. చేసిన భక్తి ఎప్పుడు అర్థమైపోతుందో తెలుసా అండి? నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే. నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే భక్తి అంతా వ్యర్థమైపోతుందండి. కొంతమంది ఊరికే సనుక్కుంటూ ఉంటారు, కొంతమంది విశ్వాసుల మీద సనుక్కుంటే, కొంతమంది పాస్టర్ గారి మీద సనుక్కుంటే, ఒక్కొక్కళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళ మీద సనుక్కుంటూ ఉంటారండి. నోటిని కాసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నోటికి కళ్ళెం పెట్టుకుంటేనే భక్తి వ్యర్థం అవ్వదండి. సద్భక్తి చేయాలి, సంతోషంగా భక్తి చేయాలి. ప్రేమను కుమ్మరించండి ప్రభువా, అందరినీ ప్రేమించగలిగేలాగా నా హృదయాన్ని విశాలపరచండి ప్రభువా, నీ దైవిక ప్రేమ నాకు అనుగ్రహించు ప్రభువా, నేను ఇతరులను ఈజీగా క్షమించగలగాలి ప్రభువా, ఇతరుల కోసం నేను ఎంత త్యాగమైనా చేయగలగాలి ప్రభువా, అలాంటి ప్రేమ నాకు ఇవ్వండి ప్రభువా. అలా మనం అడగాలి దేవుణ్ణి, అలాంటి ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ అడుగుతూ ఉండాలండి. చివరిలో మనకు కావలసిన యాచన చేయాలంతే. ప్రభువా, ఈరోజు కొంచెం శ్రేష్టమైన అన్నపానాలు దయచేయండి, ఈరోజు నీ కాపుదల నీ సహాయం ఇవ్వండి, చాలు. అది
మనం చేయకపోయినా ఆయన దూతలు మనకి ఎప్పుడు కాపలా కాస్తాయి, రాయి తగలకుండా అయ్యే ఎత్తు పట్టుకుంటాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు మన పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు, మనల్ని లక్ష్య పెడుతున్నాడు, మన ప్రతి విషయానికి ఆయన పూచిపడ్డాడు, అన్నీ చేస్తాడు. కానీ మనం వెతకవలసింది మొదట ఏంటి చెప్పండి? ఆయన రాజ్యం, ఆయన నీతి ఎక్కువ వెతకాలండి. నాకు ఆయన రాజ్యమే కావాలి, ఆయన నీతే నాకు కావాలి. నమ్మకత్వం కూడా ఉండాలండి. నాకు నమ్మకత్వమే ప్రభువా, నమ్మదగిన వాడుగా ఉండాలి ప్రభువా. నా భార్య నన్ను నమ్మాలి ప్రభువా, నా పిల్లలు నన్ను నమ్మాలి ప్రభువా, మా పాస్టర్ గారు నన్ను నమ్మాలి ప్రభువా, మా సంఘం నన్ను నమ్మాలి ప్రభువా, నాకు అందరిలో మంచి పేరు ఈ ప్రభువా. ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తీసుకోవాలండి. సంఘంలో 7 పరిచారకులను పెట్టాలని అపోస్తుల ఆది సంఘంలో నిర్ణయించారు. ఎందుకంటే భోజనాల దగ్గర సనుగుడు వస్తుందండి. ఎక్కడ? భోజనాల దగ్గర కొంచెం సనుగుడు వస్తుంది. వాళ్ళకి ఎక్కువ పెడుతున్నారు, వాళ్ళకి 2 ముక్కలు ఎక్కువ పడుతున్నాయి, నాకు తక్కువ పడుతున్నాయని. అది సనుగుడు. అప్పుడు ఈ సనుగుడు లేకుండా వీళ్ళకి ఇన్ఛార్జీలుగా ఒక 7 పెడదామని పెద్దలు అపోస్తులు నిర్ణయించుకున్నారండి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎవరిని పెట్టమన్నారో తెలుసా? కొంచెం లావుగా ఉన్నవాడిని, బలంగా ఉన్నవాడిని, కొంచెం ఎత్తుగా ఉన్నవాళ్ళు పెట్టేయండి అనలేదు. దేవుడికి స్తోత్రం. మనం పనులు అలాంటి చూసి పెడతాం, యవనస్తులైనా. అలా పెట్టలేదండి. మంచి పేరు ఉండాలి, 2 జ్ఞానం ఉండాలి, 3 పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. అలాంటి వాళ్ళు 7 సెలెక్ట్ చేసుకోండి, మేము హస్తనిక్షేపణ చేసి ఇన్ఛార్జీలుగా పెడతాం. వాళ్ళు దైవాత్మ కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం భేదం ఉండదు, కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతారు. దేవుడికి స్తోత్రం. అలా చెప్పారండి. చూసారా? భోజనం వడ్డించే దగ్గర మంచి పేరు ఉండాలంటే, భోజనం వడ్డించే వాళ్ళకి పరిశుద్ధాత్మతో నింపబడాలంటే, మరి పరలోకం వెళ్ళాలంటే ఎంత మంచి పేరు రావాలండి మనకి. ఇక్కడ ఎంత పరిశుద్ధాత్మత ఎంతగా నింపబడిపోవాలి, కొలత లేనంతగా నింపబడిపోవాలి. దైవజ్ఞానం పూర్తిగా వచ్చేయాలండి. ఇంకా ప్రభువా, ఇంకా నీ జ్ఞానం నాకు సరిగ్గా రాలేదు ప్రభువా, నేను లౌకిక జ్ఞానంతో ఉంటున్నాను ప్రభువా, భూ సంబంధమైన జ్ఞానంతో ఉంటున్నాను ప్రభువా, ప్రకృతి జ్ఞానంతో ఉంటున్నాను ప్రభువా. ఇంకా కొంతమంది అండి దెయ్యాల జ్ఞానంతో కూడా ఉంటారు, కొత్త దెయ్యాల జ్ఞానంతో ఉంటారండి. దెయ్యాల జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎక్కడికక్కడ గొడవలు పెట్టేస్తారండి. వాళ్ళు గొడవలు సృష్టించేస్తారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వివాదాలేనట్టండి, అల్లరెట్టండి, ఇంకా అల్లరి చేసేస్తారు వాళ్ళు. అవసరమైతే 2-3 ముక్కలు కూడా చేస్తారు. దేవుడికి స్తోత్రం. అదే దెయ్యాల జ్ఞానం అండి. ప్రభు, అలాంటి దెయ్యాల జ్ఞానం మాకు అంటనివ్వకండి ప్రభు. మేము ఎక్కడుంటే అక్కడ ఏమొచ్చేయాలి చెప్పండి? సమాధానం వచ్చేయాలి ప్రభు, సమాధానం వచ్చేయాలి ప్రభు. మేము ఎక్కడ వివాదం ఉంటే అక్కడ నేను సమాధానాన్నే తీసుకురావాలి. ఎక్కడ విద్వేషమున్నదో అక్కడ సమాధానము తెచ్చుటకు ప్రభువా దేవా నన్ను ప్రవాహముగా చేయుము. ఎక్కడ విద్వేషమున్నదో అక్కడ ప్రేమను తెచ్చుటకు ప్రభువా దేవా నన్ను ప్రవాహముగా చేయుము. సమాధానంగా ఉన్న దగ్గర గొడవలు తెచ్చిపెట్టేస్తారండి.
అదే దెయ్యం జ్ఞానం అంటే. ప్రేమగా ఉన్న దగ్గర విద్వేషాలు తీసుకొచ్చేస్తారండి. వీళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళకి చెప్పి అదే దెయ్యాల జ్ఞానం అంటే. మాకు దెయ్యాల జ్ఞానం అంటనే ఒక ప్రభువా, పరలోక జ్ఞానం ఇవ్వండి ప్రభువా, పైనుండి వచ్చే జ్ఞానం ఇవ్వండి ప్రభువా. కొంతమంది చదువుకుని మేము చాలా జ్ఞానులు అని అతిశయపడిపోతారండి. చదువుకునే జ్ఞానం అది భూ సంబంధమైంది. దేవుడికి స్తోత్ర. చదువుకి ఇక్కడ చదువు జ్ఞానం పనికిరాదు సంఘంలో. దేవుడికి స్తోత్ర. నువ్వెంత చదువుకున్నా తగ్గించుకుని కూర్చోవలసిందే. చదువు జ్ఞానం ఇక్కడేం పనికిరాదండి. ఏ జ్ఞానం రావాలి? పరలోక జ్ఞానం, దైవిక జ్ఞానం. ఆ పరలోక జ్ఞానం మనకి ఎప్పుడైతే వస్తుందో అందులో 7 లక్షణాలు చెప్పారు. చూడండి, యాకోబు గారు మీ బైబిల్ తెరిచి యాకోబు పుస్తకం 4వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదటిగా మిమ్మల్ని పవిత్రులుగా ఉంచుతుందండి. ముందు మిమ్మల్ని పవిత్రులుగా ఉంచుకోవాలి. మిమ్మల్ని పవిత్రంగా చేసేది పైనుండి వచ్చే జ్ఞానమే. 2, తర్వాత సమాధానమైంది, శాంతిని తీసుకొస్తుంది. తర్వాత 3వది మృదువైనది, కరుకుగా ఉండదు. ఒక్కొక్కరు మాట్లాడితే ఎంత కరుగ్గా ఉంటుందో. బాబా వాళ్ళని పలకరించకూడదు, వందనాలని చెప్పినా ఏమో ఎలా వచ్చి పడతాడు మీదని భయపడిపోతారండి. అంత కరుగ్గా ఉంటారు ఒక్కొక్కరు. దేవుడికి స్తోత్ర. మనం ఎలా ఉండాలి చెప్పండి? మృదువుగా. బాబాయ్ కాలు తగిలింది, ఏం మీద పడిపోతుందో ఇప్పుడు ఆరాధన అయ్యాక వెళ్ళిపోతారు ఒక్కొక్క ఆవిడికి. ఇందాక గమ్మును కాలు తగిలేసింది, ఆరాధన అయ్యాక నా పని అయిపోతుందని భయపడిపోకూడదండి. దేవుడికి స్తోత్రం. అంటే నువ్వు కరుకుగా ఉన్నమాట, మృదువుగా అయిపోవాలి, మృదువుగా. ఇంకా చూడండి, సులువుగా లోబడాలండి. ఒక్కొక్కరికి ఎన్ని ప్రసంగాలు చేసినా లోబడరండి, ఎన్ని సంవత్సరాలైనా లోబడరండి. అలాగేనండి అంటూ ఉంటారండి. అంతే, చెప్పుకోవడమే, ఈయన అలా చెప్పుకోవడమే తప్ప వాళ్ళకు లోబడడం అనేది ఉండదండి. ఇలా చెప్తే అలా లోబడాలండి. అబ్రహాము గారికి దేవుడు ఏం చేశారు చెప్పండి? నీ దేశాన్ని వదిలేయాలి, మీ బంధువులను కూడా వదిలేయాలి, నీ తండ్రి ఇంటి వారిని కూడా వదిలేయాలి. ఎంత సులువుగా లోబడ్డాడండి. వెంటనే బయలుదేరి వచ్చేసాడండి. వాళ్ళ భార్య సారమ్మ, దేవుడు నీకు ఇస్తానన్నాడు కానీ నాకేమిస్తానని అనలేదు, అందుకని నీకు పిల్లలు పుట్టడానికి నా దాసిని నీకు మళ్ళీ పెళ్లి చేస్తున్నాను అంతే చేసిందండి. ఆమె చేత్తో ఆవిడకి కావాలని దేవుణ్ణి అడగకుండా చేసుకుంది కాబట్టి ఆవిడకి కష్టం వచ్చే వరకు, ఆవిడకి తెలియాలి, బుద్ధి రావాలి, వచ్చే వరకు దేవుడు ఊరుకున్నాడండి. ఆ తర్వాత ఆవిడకి కష్టం వచ్చాక, బుద్ధి వచ్చాక ఎంత పని చేసుకున్నాను అని చెప్పి ఆ తర్వాత ఆడడం మొదలెట్టింది. వదిలేయమంది, పంపించేమంది. అప్పుడు దేవుడు అన్నాడు, నిజమే, మరి నీకు 2 భార్యలు ఉండకూడదు, నువ్వు నిందారహితుడిగా ఉండాలి. అబ్రహ్మ గారు మంచి భక్తుడు, దేవుడు స్నేహితుడు, కానీ 2 భార్యలు అంటారు, ఇంకా అది ఒక నిందే కదా, ఆవిడని తీసుకెళ్ళి వదిలే అన్నారండి. దేవుడికి స్తోత్ర. ఎంత సులువుగా లోబడ్డాడండి. ఇంకెన్నాళ్ళు కాపురం చేశాక పిల్లోడు కూడా పుట్టాక వదిలేయడం ఎలా కుదురుతుంది ప్రభు అన్నాడా? ఇమీడియట్గా తెల్లారేటప్పటికి 1 మూట నెత్తి మీద పెట్టి నీళ్ళబుడ్డించి పంపించాడంట. నేనేం ఆవిడకి అన్యాయం చేయను, నువ్వు మాత్రం వదిలేయాలి, ఆవిడ నేను చూసుకుంటానన్నాడు. ఆవిడనే దీవించాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు మాత్రం కాదు, ఆయన అన్యాయం చేయడమే అసంభవం అని బైబిల్లో ఉందండి. ఆవిడకి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు, ఈయన మాత్రం వదిలేయాలి. ఈవిడ ఇంకేం మాట్లాడకూడదు, తిరిగి తీసుకెళ్ళి వదిలే అన్నారండి. వదిలేశారు. ఎంత సులువుగా లోబడ్డాడండి. అబ్రహమ్మ గారు అన్నారు, దేవుడు నువ్వు ఎక్కువ ప్రేమించేస్తున్నావు ఇస్సాక్ని,
ఇస్సాకుని ఏం చేస్తున్నావు? ఎక్కువ ప్రేమించాం. ఏమండి, దేవుడి కంటే ఎవ్వరు ఎక్కువ కాదండి. అర్థమైందా? కొంతమందికి దేవుడి కంటే మనుషులు ఎక్కువైపోతారండి. ఆదివారం చుట్టాలు వస్తే గుడి మానేసి వాళ్ళు ఎంతమంది లేరు అంటే నీకు చుట్టం ఎక్కువ దేవుడి కంటే. మీరు మనం కలిసి దేవాలయానికి వెళ్దాం, ఈరోజు దేవుడిని ఆరాధించుకుందాం రండి అంటే అది ఎంత బాగుంటుంది. వాళ్ళు వచ్చారని కౌర్లు ఎట్టుకుని పిండి వంటలు వండుకుని తింటా కూర్చుంటారా? నీకు ఎవరు ఎక్కువైపోయారు ఇప్పుడు? ఒక ఆవిడ ఏం చేసేదో తెలుసా అండి, కూతుర్లు అల్లుళ్ళు వస్తే మాత్రం గుడికి వచ్చేది కాదు. 3 వారాలన్నా 4 వారాలన్నా మానేసేది ఆవిడ. ఈవిడికి అనారోగ్యం వస్తే ఏ కూతురు రాలేదండి, ఏ కూతురు రాలేదండి. వాళ్ళ భర్త ఏం చేశాడో తెలుసండి, ఒక మనిషిని పెట్టాడు ఆసుపత్రిలో పెట్టి. ఒక కూతురు ఉండొచ్చు కదా దగ్గర. ఈవిడ దేవుణ్ణి వదిలేసుకుని ఆ కూతురికి అంత సేవ చేసేసింది. 3 వారాలు 3 వారాలు ఇటు 4 వారాలని మనిషిది. ఎంత సేవో. కానీ ఆసుపత్రిలో ఉంటేనండి నాకు ఎంత జాలి వేసిందో. ఒక డబ్బులకి ఎట్టారండి మనిషిని. పాపం ఆవిడ కర్మ చూడ 3 కూతురు, మళ్ళా 3 అల్లుళ్ళు, వాళ్ళకేమో 3 పిల్లలు. ఎవరుంటే ఏం పోయింది? ఈవిడేమో వాళ్ళు అంత ప్రేమించేస్తుంది. కానీ దేవుడు బాగా బుద్ధి చెప్పారు వాళ్ళే. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎక్కువ ప్రేమించకూడదు నన్ను, నాకంటే ఎవరిని. నీ కుమారుణ్ణి ఎక్కువ ప్రేమించేస్తున్నావు అబ్రాహాం. ఏం చేస్తావంటే నేను ఒక పర్వతం చూపిస్తాను, ఆ పర్వతం మీద మొరియా అనే ప్రదేశానికి వెళ్ళిపో. అక్కడ చాలా పర్వతాలు ఉంటాయి. ఒక పర్వతం చూపిస్తాను. అక్కడ నీ కొడుకుని తీసుకెళ్ళి దహన బలిగా అర్పించేయి. ఏమండి, ఇలా చెప్తే అలా చేసేవాళ్ళు ఉంటారా? అలాగే ఎన్నో ప్రసంగాలు వినాలండి, కొన్ని సంవత్సరాలు పట్టాలి. దేవుడికి స్తోత్రం. మీ అబ్బాయికి బాప్తిస్మం ఇవ్వండి ఇప్పించండి, ఇంకా ఎన్నాళ్ళు అలా కుక్కోబెడతారంటే ఇప్పుడు ఎప్పుడే వద్దులేదని పెళ్ళికిద్దామండి అంటారు. అలాంటి విశ్వాసం లేరా? బాప్తిసానికి బలి కాదండి, బలి కాదు, బాప్తిసానికి వాయిదాలు. అలాంటి వాళ్ళు ఉన్నారు, సులువుగా లోపడరండి. మేము ఇంట్లోంచి వచ్చేసినప్పుడు ఒక చిన్న తాటేకింట్లో ఉండేవాళ్ళం. మా అమ్మ కల్లపు చల్లి ఒక ముగ్గెట్టింది. మా పాస్టమ్మ గారు వచ్చారండి. ఆవిడ వచ్చి, అమ్మ భాగ్యం, మనము అలా ముగ్గు పెట్టకూడదు, అది అన్యుల ఆచారం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి కానీ ముగ్గులు పెట్టకూడదు, అక్కడికి సైతాన్ వచ్చేస్తుంది అందండి. అంతే. మా అమ్మ చెంబుతో ఒక నీళ్లు తెచ్చి ఆవిడ కూర్చున్నారు, కుర్చేసింది, కూర్చున్నారు. ఒక చీపిరి తెచ్చి ఆ నీళ్ళన్నీ ముగ్గు మీద వంపి చీపిరెట్టి తుడిచేసినాం. మళ్ళా ఆ రోజు నుంచి ఇంకెప్పుడు పెట్టలేదండి. వెంటనే లోబడిపోయింది. వెంటనే దాని మీద నీళ్లు పోసి తుడిచిపడేసిందండి. మాకు తెలియదండి, అమ్మగారు ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, అలాగే ఇంకెప్పుడు పెట్టం, మాకు తెలియదండి అని నీళ్ళు పోసేసి తుడిచిపడేసింది. అంత సులువుగా లోబడుతున్నారు ఏంటండి? తెల్లారేటప్పటికి కుర్రోడిని బండెక్కించి తీసుకుపోయాడండి అబ్రహాం గారు. అది దైవజ్ఞానం అంటే. దైవజ్ఞానం ఒకరికి వచ్చేసిందంటే వాళ్ళు సులువుగా లోబడిపోతారండి. దేవుడు ఇలా చెప్పాడమ్మా అంటే వెంటనే చేస్తారండి. తడువు చేయరు. తడువు చేస్తున్నారంటే ఇంకా దేవుడి జ్ఞానం రాలేదు. దేవుడికి లోబడకపోతే ఇంకెవరికి లోబడతాం? ఆయన మన సృష్టికర్త కదా. మన ప్రాణ విమోచన కోసం తన అద్వితీయ కుమారుణ్ణి, తన ప్రేమ కుమారుణ్ణి, తన ప్రియమైన కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి మనకిచ్చేసారే. ఆయనతో పాటు అన్నీ ఇవ్వడానికి ఇష్టపడిపోయారే. ఆయనకు లోబడిపోతే ఇంకెవరికి లోబడతావు? ఆయన గురించిన జ్ఞానం, ఇంకా దైవిక జ్ఞానం రాక లోబడడం లేదండి. దేవుడి జ్ఞానం వస్తే 4వది సులువుగా లోబడతారు. మొదట పవిత్రంగా ఉంటారు, 2 సమాధానంగా ఉంటారు, 3 మృదువుగా ఉంటారు, 4 త్వరగా లోబడతారు, సులభంగా లోబడతారు, 5 కనికరము చూపిస్తారట. కనికరం అంటే
అయ్యో చలిలో ఉన్నావా, ఒక దుప్పటి కప్పుకోమ్మా అన్నారండి. దుప్పటి అట్టుకొచ్చి కప్పుతారు. అది కనికరముతో పాటు ఫలం ఇవ్వాలంటే, కనికరముతో కూడిన మంచి ఫలం ఇవ్వాలండి. అయ్యో ఆకలితో ఉన్నావా, మంచి అన్నం తినమ్మా, అది కనికరపడ్డా మంచిది, కానీ ఫలం ఇవ్వాలి కదా. ఫలం ఇవ్వకపోతే కనికరం ఏమవుతుంది? దేవుడికి స్తోత్రం. అంతకే చాలా వివరంగా రాశారు అక్కడ. కనికరపడని చెప్పేలేదు, కనికరముతో మంచి ఫలములతో నిండుకుంటుందట దైవిక జ్ఞానం. 5, 6 పక్షపాతం ఉండదండి. దైవిక జ్ఞానం వచ్చిన వాళ్ళకండి ఇంక పక్షపాతం ఉండదండి. దేవుడికి పక్షపాతం లేదు, బైబిల్ చెప్తుంది. యూదుడని, గ్రీస్ దేశస్థుడని ఆ పక్షపాతం ఆయనకి లేదు. ఆయనకి ఎవరు ఆయనకి మొరపెడితే వాళ్ళకి కృప చూపే ఐశ్వర్యవంతుడని బైబిల్ చెప్తుందండి. ఐశ్వర్యవంతుడు ఆయన. పక్షపాతం చూపెట్టకూడదు మనం అందరినీ కూడా ఒకలాగే చూడాలి. క్రీస్తులోకి వచ్చాం, దైవిక జ్ఞానం పొందాలి. తర్వాత వేషధారణ ఉండకూడదండి. ఏమండి, దేవుడు మనము దాచిపెట్టిన దేవుడికి కనిపిస్తుంది కదా, ఆయన కన్ను లోకమంతా సంచారం చేస్తుంది. కొనుక్కుడు నిద్రపోడు ఆయన, హృదయాలను అంతరింద్రియాలను కూడా పరిశీలిస్తాడు. ఆయనకి కనపడని సృష్టమంటూ ఏది లేదు. ఆయన కన్నులు అగ్నిజ్వాలల వంటివి. జరిగింది చూస్తాడు, జరుగుతుంది చూస్తాడు, జరగబోయేది కూడా చూసేయగలడు. మనము వేషధారులంగా ఉండకూడదు. దైవిక జ్ఞానం వచ్చిన తర్వాత యథార్థంగా కూడా ఉంటారండి, వేషధారణ చేయరు. దేవుడి యొక్క దైవిక జ్ఞానం పొందాలి. ఒక వంట చేసి వంటలు వడ్డించడానికే దైవ జ్ఞానం కావాలి. వాళ్ళ పరిశుద్ధాత్మతో నింపబడాలి. సంఘంలో వాళ్ళకి మంచి పేరు ఉండాలి. అలాంటి వాళ్ళని 7 మీరు సెలెక్ట్ చేసుకుంటే మేము వాళ్ళకి హస్తనిక్షేపణ చేసి ఆ పనికి నియమించేస్తామని చెప్పారు అపోస్తులు. అప్పుడు పన్ని, పిలుపుని, ప్రోకోర్ని, నికానోర్ని, తీమోన్ని, పర్మేనాస్ని, నికాలోస్ అనే వాళ్ళని ఏర్పాటు చేసుకుని అపోస్తులు ఎదురు తీసుకొస్తే వారి చేతులుంచి వాళ్ళకి ప్రార్థన చేశారు. వారందరినీ పరిచారకులుగా పెట్టారండి, డీకన్స్గా, పరిచారకులుగా. సంఘం విస్తరించింది అనుకోండి, పరిచారకులు ఎక్కువ ఉండాలండి. మీ సంఘంలో, ఏ సంఘంలోనైనా సరే శిష్యుల సంఖ్య విస్తరిస్తే కొంతమంది పరిచారకులు అవసరమే. పరిచారకులు కావాలి. పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికే. వాక్యం ఎంతో ధ్యానం చేయకపోతే ఆయన సరైన ప్రసంగం ఎలా చేయగలరు? వర్తమానం ఎలా ఇవ్వగలరు? అందరికీ ప్రార్థన చేయాలి కదా. వాళ్ళు ఆ రెండిట్లోనే ఎడతెగకుండా ఉండాలి. అందుకని సంఘంలో ఉన్న పనులన్నీ చూసుకోవటానికి పరిచారకులు లెగాలి. నేను చేస్తానండి అయ్యగారు, మేము పరిచర్య చేస్తాం, ఈ పని చేస్తాం, ఆ పని చేస్తాం, మమ్మల్ని నిర్ణయించండి అంటే అని ముందుకు రావాలండి. దేవుడికి స్తోత్రం. ముందుకు రావాలి. మాకు ప్రతి శుక్రవారం భోజనాలు ఉంటాయి. వంటలు చేయడానికి ఒక 6 లేచారు, చక్కగా వండేస్తారు. వండేసి అందరికీ భోజనాలు పెట్టేసి పంపించేస్తారు. హల్లెలూయా. ఇంకా పెద్ద భోజనాలు ఉన్నాయనుకోండి, అది ఇంకా వేరే బ్యాచ్ అంతా ఉన్నారు వాటికి. దేవుడికి స్తోత్రం. కొంతమంది పరిచారకులకి దైవ జ్ఞానం ఉండదు. అక్కడే కబుర్లు, అక్కడ ప్రార్థన చేసుకోవడం, స్తుతించడం, పాటలు పాడితే పని చేయరండి. కబుర్లు ఆడుతూ ఆ ఊసులు ఈ ఊసులు వాళ్ళ మీద మాట్లాడుకుంటా, వీళ్ళ మీద మాట్లాడుకుంటా. మా ఆవిడ ఒక కన్ను వేసేస్తుంది వాళ్ళ మీద, అంతే. వాళ్ళ పలానా వాళ్ళు ఇదే పని. వీళ్ళకి ఎందుకంటే వాళ్ళకి పరిచర్య, వాళ్ళని వాక్యం వినమండి, వెళ్ళి కూర్చొని వాక్యం వినమనండి. వాళ్ళు ఇంకా చాలా మార్పు వచ్చేదాకా పరిచర్య చేయకూడదని చెప్పేస్తుంది నాకు. దేవుడికి స్తోత్రం. నేను అంటాను, బాబు వెళ్ళిపోయి మీరు చక్కగా కూర్చుని చర్చిలో వాక్యం వినండి, మీరు బాగా మారిక చేద్దరు, కానీ ఇప్పుడు ఏం చేయొద్దు అంటాను. దేవుడికి స్తోత్రం.
అలాగే పెట్టారు అపోస్తలులండి. ఎవరిని పడితే వాళ్ళని పెట్టేయకూడదు సంఘంలో. దానికి కూడా దేవుడి జ్ఞానం ఉండాలి. చూడండి, ఆ పరలోకంలోకి వెళ్ళడానికి మరి ఇంకెంత జ్ఞానం ఉండాలి, ఎంత మంచి పేరు ఉండాలి. సంఘం వాళ్ళతో మంచి పేరు ఉండాలి. మనకి సంఘం వెలపటి వారితో కూడా ఏమి ఉండాలి చెప్పండి? మంచి పేరు ఉండాలి. కొంతమంది దుష్టులు మూర్ఖులు ఉంటారనుకోండి, కావాలని మీదకి వస్తారు. అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, దేవుడికి స్తోత్రం. కానీ మనకి మంచి పేరు బయట వెలపట కూడా ఉండాలండి. దేవుడు నమ్ముకున్నారు, చాలా మంచివారండి అని మనకు ఒక మంచి పేరు బయట కూడా రావాలండి. దేవుడికి స్తోత్రం. మా ఊరిలో నాకు మ్యారేజ్ లైసెన్స్ కోసం పెట్టుకున్నాను నేను. చాలా పూర్వంలో అండి, ఇప్పుడు కాదు. అప్పుడు కలెక్టర్ గారికి అది ఇవ్వడం, హోంమంత్రి ఇచ్చారు. దానికి ఇటు ఎంఆర్ఓ ఇటేమో ఎస్సీ వచ్చి వాళ్ళంతా చెకింగ్ చేయాలి, పాస్టర్ గారి గురించి మంచి పేరు ఉన్నదా అని. వాళ్ళు వచ్చారు, ఎస్సీ వచ్చాడు, ఎంఆర్ఓ వచ్చాడు, అంతా ఎంక్వైరీ చేయడానికి. అప్పుడు మా ఊళ్ళో వాళ్ళు ఏమన్నారంటే, ఆయనండి మాకు ఒక దేవుడండి, దేవుడికి స్తోత్రం. ఆయన మా ఊరొచ్చి ఆయన ఎంతమంది వాళ్ళు మంచి వాళ్ళని చేసేసాడండి, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు తాగేవాళ్ళు తాగడం మానేశారండి, గొడవలాడుకునేవాడు గొడవలాడుకోవడం మానేశారండి. ఆయన చాలా దేవుళ్ళు అంటే ఆయన వచ్చాక మా ఊరు కూడా దీవించబడ్డదండి, దేవుడికి స్తోత్రం. అలాగే ఉండాలి మనకి. వాళ్ళు దేవుడు నమ్ముకున్నా కానీ చాలా దీవించబడ్డారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి, ఎంతవరకైనా హెల్ప్ చేస్తారండి. కమ్ముని కష్టమైతే వాళ్ళే వచ్చి ఆదుకుంటారండి. అలాంటి సాక్ష్యం పొందాలి, దేవుడికి స్తోత్రం. అదే మంచి పేరు వచ్చేయాలి. విశ్వాసులు ఎంతసేపు ప్రభువా మాకు ఈ ఆశీర్వాదం కూడా ఈ తండ్రి, మంచి పేరు కావాలి, నాకు కావాలి, నా భర్తకు కావాలి, నా భార్యకు కావాలి, నా పిల్లలకు కావాలి. తల్లిదండ్రులకు మంచి పేరే ఉంటుంది కానీ ఒక్కొక్కరి పిల్లలకు మంచి పేరు ఉండదండి. వాళ్ళ కడుపుని ఈడు ఎలా పుట్టాడో కానీ ఎంత దుర్మార్గుడో అంటే అదేం పేరండి? మీ అబ్బాయికి అలాంటి పేరు కావాలా? దేవుడికి స్తోత్రం. వాళ్ళ అమ్మ నాన్న ఎంత మంచి, అంతకంటే మంచి వాళ్ళు అండి వాళ్ళ పిల్లలు, దేవుడికి స్తోత్రం. ఎంత బుద్ధిగా ఉంటారు, ఎంత మంచిగా ఉంటారు. అలాంటి మంచి పేరు కావాలని కూడా దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, నేను ఉదయం కూడా ఒక అమూల్యమైన వర్తమానం చెప్పాను. దుష్టులు సంఘాల్లోకి ఉంటారు, ఇది శత్రువు చేస్తున్న పని. మారు మనసు లేకుండా బాప్తీసాలు తీసుకుని కొంతమంది సంఘాల మీద ఆధిపత్యం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి దుష్టులు ఉంటే మనం ఏం చేయాలో తెలుసా అండి? అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి, వాళ్ళకి వందనాలు కూడా చెప్పకూడదు, వాళ్ళని ఇంట్లో చేర్చుకోకూడదు. వాళ్ళు దుష్టులు కదా, వాళ్ళని ఇంట్లో చేర్చుకోవడం ఏంటి? ఇంట్లో చేర్చుకోకూడదు. దుష్టులను వెలేయాలని బైబిల్ చెప్తుంది. అలాంటి వాళ్ళని ప్రభు భోజనంలోకే రానివ్వకూడదండి. అది చాలా ప్రభు భోజనం అంటారు, లేకపోతే పరిశుద్ధ భోజనం అంటారు, లేకపోతే ప్రభురాత్రి భోజనం అంటారు, తర్వాత సంస్కారం అంటారు. పరిశుద్ధ భోజనం, అది పరిశుద్ధ భోజనం. ప్రభు శరీరం, ఆయన రక్తం పరిశుద్ధమైనది. అది మనం భుజిస్తున్నామంటే, ఏమండి, ఇతరుల రక్తం మనకు రక్తం కావాలి, మనం చచ్చిపోతున్నాం, మన ప్రాణం పోయే టైము, అప్పుడు ఇంకొకరు రక్తం కావాలంటే ఏ రక్తం పడితే అది ఎక్కింతారా? ఆ రక్తం వీళ్ళకి సరిపడాలి కదా. యేసుప్రభు రక్తం కూడా మనం తాగుతున్నామంటే ముందు మనం పరిశుద్ధంగా ఉండాలి కదా. మనం ఉండకపోతే మరి అది ప్రమాదం అవుదా? అందుకే యేసుప్రభు అన్నారు, నా శరీరం అని నా రక్తం అని మీరు వివేచించకుండా తినేశారా, రోగులు అయిపోతారు, బలహీనలు అయిపోతారు, అవసరమైతే చచ్చిపోతారు కూడా అన్నారండి. రోగులు అయిపోతారటండి, బలహీనలు అయిపోతారు. అందుకనే ప్రభు బలి ఇచ్చుకునేటప్పుడు పరీక్ష చేసుకోవాలట, పరీక్షించుకోవాలి. నేను ఎలాగున్నాను, నా తలంపులు ఎలాగున్నాయి,
నా మాటలు ఎలాగున్నాయి, నా ప్రవర్తన ఎలాగుంది, 3 చూసుకోవాలండి. రోజు ఎన్ని ఆలోచనలు వస్తాయో, అందులో మంచివన్నీ చెడ్డవన్నీ. చెడ్డ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, ప్రభా ఇలాంటి ఆలోచనలు నాకు రానివ్వకండి, ఒక్కొక్కసారి నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, నన్ను క్షమించండి, నా బ్రెయిన్ శుద్ధి చేయండి ప్రభు, నా మనస్సాక్షిని శుద్ధి చేయండి, హృదయాన్ని శుద్ధి చేయండి, దురాలోచనలు రానివ్వకండి. ప్రార్థన చేసుకోవాలండి. మాటలు కూడా పెదవుల ద్వారానే కాపు పెట్టండి, నాలుక పెదాలు పవిత్రపరచండి, నోటికి కళ్ళెం పెట్టండి. ఒక కాని మాట పలకూడదు తండ్రి, అపవిత్రమైన మాటలు నా నోటను రాకూడదు. ఎవరైనా పలికేమా, ఎప్పుడైనా పలికేసామా, తొందరపడి విస్తారంగా కొంచెం మాట్లాడారనుకోండి, తప్పకుండా దోషం ఉంటుందండి. అందుకే మితంగా మాట్లాడాలన్నాడు, మాట్లాడడాన్ని నిదానించమన్నాడు వాక్యంలో. నోటిని పరీక్ష చేసుకోవాలి, తర్వాత ప్రవర్తన పరీక్ష చేసుకోవాలి. నా ప్రవర్తన ఎలాగుంది, నేను ఎలా ప్రవర్తించాను ఈ వారం అంతా, లేకపోతే ఈ నెల అంతా దేవుడికై ఇష్టంగా ఉన్నానా, అయిష్టంగా ఉన్నానా? దేవుడు మార్గాలు ఎరగక ఇశ్రాయేలు దారిపోడికి ఇసికించారట, మాటలతో ఇసికించారట, ప్రవర్తనతో ఇసికించారట అండి దేవుణ్ణి. ఇశ్రాయేలు గురించి బైబిల్ చెప్తుంది, ఇసికించారటండి. 95వ కీర్తనలో 10వ వచనం అనుకుంటాను, చూడండి. హ్మ్. 40 ఏళ్ల కాలం వాళ్ళ అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 40 సంవత్సరాలు. ఆ తరం వాళ్ళ నేను ఏం చేయను, ఇసుకుపోయాను. వాళ్ళ హృదయంన తప్పిపోయిన ప్రజలు. ఎక్కడ తప్పిపోయారు చెప్పండి? హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టే ప్రవర్తన ఉంటుంది. అక్కడ హృదయంలోనే తప్పిపోయారండి. హృదయం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలటండి. నాకు శుద్ధ హృదయం ఇవ్వండి ప్రభువా, నా హృదయంలో ఏ చెడుతనం రానివ్వకండి ప్రభువా, నా హృదయంలో మీరు ఆసీనులు అవ్వండి ప్రభువా. యేసు ప్రభువే గుండెల్లో ఉంటే ఈ హృదయం ప్రియులరా దేవుడికి అనుకూలంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. సరిగ్గా ఉంటుందండి ఆయన మనలో ఉంటే, హృదయం సరిగ్గా ఉంటుంది. ఉదయం ఒక మాట చదివాం, గారడి సీమోను హృదయం అంటే దేవుడి ఎదుట సరిగ్గా లేదటండి. యేసు ఉండాలి మన గుండెల్లో. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, అదే చాలయ్యా నాకు, అదే చాలయ్యా, అదే చాలయ్యా నాకు, అదే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా. యేసయ్యా నా హృదయంలో ఉండి నన్ను ఏలు తండ్రి, నా ఇష్టానుసారంగా నన్ను జీవించనివ్వకండి, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి. నన్ను ఏ పాపం ఏలకూడదు తండ్రి, నువ్వు నన్ను ఏలాలి తండ్రి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. యేసయ్య గుండెల్లో ఉంటే నీ హృదయం సరిగ్గా ఉంటుంది. హృదయంలో తప్పిపోయారనుకోండి, దేవుణ్ణి ఎంత ఇసుకిస్తారు. అక్కడ రాశారు చూడండి, ఆ 10వ వచనం, 40 ఏండ్లు కాలం ఆ తరం వాళ్ళ అటు దేవుడు ఇసుకుపోయాడట. ఏం చేసేవారు వాళ్ళు? తమ హృదయంలో తప్పిపోయారు. హృదయాన్ని సరిగ్గా ఉంచుకునేవారు కాదు, హృదయాన్ని సరిగ్గా ఉంచుకోలేదండి. బైబిల్ చెప్తుంది, నరుడు హృదయం బాల్యం నుండి
చెడ్డదని, అది మోసకరమైందని, ఘోరమైన వ్యాధి కలదని ఎవరు గ్రహించగలరు దాన్ని? అంతరింద్రియాలని, హృదయాల్ని పరిశీలించేవాడు ఆయన ఒక్కడే దాన్ని బాగు చేయగలడు. ఏ రోజుకి ఆ రోజు నీ హృదయం దేవుడి దగ్గర కుమ్మరించుకోవాలి. ప్రభువా, నా హృదయం శుద్ధ హృదయంగా చేయండి, నా హృదయంలో చెడుతనం రానివ్వకండి, అంత మంచే రావాలి. అలా ప్రార్థన చేసుకోవాలి. రోజు మీ హృదయాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకున్నారంటే దేవుడు మార్గంలో చక్కగా నడుస్తారు. చూడండి, వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకున్నాను, అందుకని దేవుడికి ఏమొచ్చిందట? వాళ్ళ మీద కోపం వచ్చిందట. అప్పుడు ఏమన్నారట దేవుడు? మీరన్నడు కూడదని ప్రమాణం చేసేసారట. ఇంకా నా విశ్రాంతిలోకి మీరు రాకూడదని ప్రమాణం చేసేసారండి. విశ్రాంతి అంటే ఏంటి? చచ్చిపోయిన తర్వాత, మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? యాతన పడే స్థలంలోకి వెళ్ళకూడదు, విశ్రాంతిలోకి వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 14:13 ఉంది, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు ప్రయాసలన్నీ మాని విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారట. వాళ్ళ క్రియలు కూడా వాళ్ళ వెంట వెళ్ళిపోతాయట. విశ్రాంతి అది. ఇక్కడ యాతన ఇక్కడ కొంతమందికి యాతనే, తర్వాత చచ్చిపోయాక కూడా యాతనే. విశ్రాంతి ఉండదండి. అది ఎవరికి వస్తుంది ఆ విశ్రాంతి? దేవుడికి కోపం పుట్టించిన వాళ్ళకి ఎలాగొస్తుంది? కోపం పుట్టించిన వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది. ఇక్కడ దేవుణ్ణి ఇసికించి, దేవుణ్ణి కోపపెట్టి, దేవుణ్ణి బాధ పెట్టి, దేవుణ్ణి గాయపరిచి, దేవుణ్ణి దుఃఖపెట్టి, దేవుణ్ణి బాగా ఇసికిస్తే ఆయన విశ్రాంతిలోకి ఎలా పంపించేస్తాడు చెప్పండి? మన క్రియలు బట్టే ఉంటుంది. మన హృదయాన్ని కాచుకోవడంలోనే ఉంటుంది మనం విశ్రాంతిలోకి వెళ్ళాలా లేదని. ఇంకంతే, వాళ్ళ హృదయంలో తప్పిపోయారు. దేవుడి మార్గాలు ఇంకా తెలుసుకునేవారు కాదు, వాళ్ళ మార్గంలో వాళ్ళు నడిచేసుకున్నారు. అందుకే దేవుడు కోపం వచ్చి వాళ్ళని విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేశారటండి. చాలామంది కానాన్ దేశమేమో అనుకుంటారు. కాదు కాదు. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాగా విశ్రాంతిలో ప్రవేశించుదరనే మాట నిశ్చయము కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుక వినిన ఎడల మీ హృదయములు కఠినపరుచుకొనకూడని వెనక చెప్పబడిన ప్రకారం అలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించారు. దావీదు గ్రంథం అంటే 95వ కీర్తన. దేవుడికి స్తోత్రం. అక్కడ ఏమని రాశారు? ఆ దావీదు కీర్తనలో 7వ వచనం అండి. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు అనే మాట ఉంది. నేడు ఎంత మేలు. అందుకే ఆ 8వ వచనం కూడా, అరణ్యమందు మెరీబా మీరు కఠినపరుచుకున్నట్లు మస్సాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయాల్ని కఠినపరుచుకోకండి. హృదయాన్ని కఠినంచేసేసుకుని దేవుడికి విరోధంగా నడవకండి. వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళలేదు, ఇప్పుడు కూడా విశ్రాంతి ఉండదు. అదే చూడండి, అక్కడ ఒక మాట, ఇంకా కిందకు వద్దాం. 8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి యొక్క దినము గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుడి ప్రజలకి విశ్రాంతి నిలుచుంది. ఇంకా అది కానాను దేశంలో పొందింది కాదు. ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించుకుని విశ్రమిస్తాడు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి జాగ్రత్త పడదాం.
విశ్రాంతి అంటే మరణం తర్వాత. అందుకే యేసుప్రభు వారు ప్రయాసపడి భారం మోసుకునే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఇక్కడ కాదు, అదే చనిపోయిన తర్వాత వచ్చే విశ్రాంతి. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ యాతన పెట్టబడి తర్వాత చచ్చిపోయాక ఆ ఆత్మ కూడా అలా యాతన పడతా ఉంటే అది ఎంత కర్మండి. దేవుని క్షమాపణ అడిగి హృదయాన్ని సరిచేసుకుని మనం ఈ భూమి మీద ఉన్న కొద్ది రోజులు దేవుడి చిత్తాన్ని చేసి విశ్రాంతిలోకి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. ఆ విశ్రాంతిలో ప్రవేశించాలి. దేవుడి మార్గాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి. దేవా, నీ మార్గాలు నాకు తెలియజేయని మోషే ఎలా ప్రార్థన చేసుకున్నాడో మనం అలా చేసుకోవాలండి. నాకు తెలియదు ప్రభువా నీ మార్గం ఏంటో, ఇప్పటి వరకు నా సబుద్ధిని ఆధారం చేసి నడుచుకున్నాను, లోకంలో ఉన్న మర్యాదలను అనుసరించి నడుచుకున్నాను, నీ జ్ఞానం లేదు, నీ మార్గం తెలియదు. ఇప్పుడు నాకు నీ మార్గం స్పష్టంగా తెలియజేయండి, నేను ఇప్పుడు ఎలా ఉండాలో నాకు సహాయం చేయండి, నాకు చూపించండి, నేను అలా నడుచుకుంటానని నువ్వు రోజు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మీకు బయలుపరుస్తాడు, ఆ విధంగా నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. మోషే ప్రార్థన చేస్తే ఆయన మార్గాలన్నీ దేవుడు చెప్పేశారటండి. అదే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన రాసి ఇచ్చేశారు. మోషే ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఇప్పుడు వరకు ఐగుప్తు దేశంలో ఉన్నారు, అక్కడ పద్ధతుల్లో నడిచేసుకున్నారు, అలాగే నేను నడిచేసుకున్నాను, వాళ్ళు నడిచేసుకున్నాం, ఇప్పుడు మీ మార్గం ఏంటో మాకు తెలియజేయండి అని మోషే ప్రార్థన చేశాడు. చూసారా ఆ ప్రార్థన? నిర్గమాకాండం 33వ అధ్యాయం. ఒక్కసారి ఈ మాట కూడా చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గములు నాకు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందాను. నువ్వేంటో నాకు ఎలాగ అర్థమవుతుంది? నీ మార్గం తెలిస్తేనే అర్థమవుతుంది. అందుకే దేవుడిని ఏమని రాశాడు మోషే లేవియాకాండంలో? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడని రాశాడండి. దేవుని తెలుసుకోగలిగాడు. ఆ మార్గాన్ని బట్టి ఆయన ఎలాంటి వారు అర్థమైపోయింది. దేవుని మార్గమే తెలపమన్నాడు. మనము లోకంలో ఉన్నామండి ఇప్పటి వరకు, దేవుని ఎరగనంత వరకు. అప్పుడు లోక పద్ధతుల్లో నడిచేసాం. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాక అలా నడవచ్చా చెప్పండి? అప్పుడు ఏమనాలి? దేవా నేను ఎలా నడుచుకోవాలి, నీ మార్గం నాకు తెలపండి. ఇప్పుడు దాకా మేము లోకంలో ఉన్నాం, అన్యులతో ఉన్నాం, వాళ్ళు ఎలా నడితే మేము అలాగే నడిచేస్తాం, ఆ లోక మర్యాదలను అనుసరించేస్తాం, ఆ లోక పద్ధతులన్నీ అనుసరించేస్తాం. ఇప్పుడు మేము ఎలా నడవాలి, మీ మార్గం మాకు తెలపండి అని మీరు అడిగితే దేవుడు ఎందుకు చెప్పడు? రోజు అది ప్రార్థన చేసుకోవాలి, నీ మార్గం నాకు తెలుపని. ఒక కుటుంబం అండి దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి నమ్ముకోనక ముందు 2 పెళ్ళిళ్ళు చేస్తారు. వాళ్ళకి 9 పిల్లలు మాటండి. ఇంకో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సమేతంగా మా దగ్గరికి వచ్చేమన్నారు తెలుసా? అయ్యగారు మేము ఇంకో సంబంధం చూసుకున్నాం, దేవుడు మహాకృపను బట్టి ఒక మంచి దేవుడి బిడ్డలు దొరికారండి. అయితే మేము దేవుడిని ఎరగనప్పుడు పెళ్ళిళ్ళు ఇలా చేస్తాం, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాం కాబట్టి మేము ఎలా చేసుకోవాలి? ఎంత చక్కగా అడిగారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. మేము వస్తున్నామండి, మిమ్మల్ని కలుసుకోవాలండి, మీతో మాట్లాడాలని, మాకు కొంచెం టైం ఇవ్వాలండి అంటే పలానా టైం అని చెప్పాం. వచ్చేసారు ఫ్యామిలీ అంతా, కూర్చోబెట్టాం, అటు చెప్పాం. చెప్తే చక్కగా అన్ని విని మేము ఎలా చెప్తే అలా చేసుకున్నారండి. దేవుడు మార్గాలను తెలపడానికే కదా దేవుడు తన సేవకులు పెట్టాడు. వాళ్ళు చెప్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? చక్కగా వినాలి, ఆ ప్రకారంగా చేయాలి. ఒకవేళ తెలియకపోతే అడగాలి కూడా దైవ సేవకుల్ని, మాకు ఇంతకుముందు ఇలా చేసుకునేవాళ్ళు, ఇప్పుడు మేము ఎలాగా చేయాలి, మేము ఇప్పుడు ఎలా నడుచుకోవాలండి అని అడగాలి, ఆ ప్రకారంగా చేసుకోవాలి.
ఈ రోజున అన్యులలాగే క్రైస్తవులు కూడా ఇంకా ఆ లోక మర్యాదలు అనుసరించేస్తున్నారు. దేవుడి మార్గాలను పూర్తిగా తెలుసుకోవడం లేదు. ఏదో యేసుని నమ్ముకుంటే చాలు అనుకుంటున్నారు, కానీ దేవుడి మార్గంలో నడవాలని మాత్రం అనుకోవడం లేదండి. అందుకని కొంతమంది, నేను వివాహాలు చేస్తూ ఉంటాను, ఆ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చూస్తుంటాను, పంతులు గారు బదులు పాస్టర్ గారు ఉంటారు. అయితే అక్కడ ఉన్నాయన్నీ లోకమే అండి. అంటే ఏం మారింది చెప్పండి? పంతులు గారు బదులు పాస్టర్ గారు వచ్చారు అక్కడికి, అంతే. అదే తేడా, ఇంకేం మారలేదని. అన్నీ మావలే. పసుపులు, కుంకాలు, బొట్లు, అత్యంతలు అన్నీ ఉంటాయి. మంగళసూత్రాలు, నల్లపూసలు అన్నీ ఉంటాయండి. చుట్లు అన్నీనండి. మేనమామ ఎక్కడన్నా ఎతుకుతారో, ఒక్కోసారికి మేనమామ దొరకకపోతే ఎక్కడో మేనమామ చేసి తీసుకొచ్చి పెట్టేస్తున్నారండి. ఆ చుట్లు. ఓ పిల్ల ఏడుపు, అది చిన్న చుట్టు తీసుకొచ్చి పెట్టేస్తుంటే ఆ పిల్ల ఏడుపు. పెళ్ళిలో ఎందుకు ఏడుస్తుందో నాకు తెలియడం లేదు. ఏలికి ఇలా పెట్టారని తెలియదండి నాకు. నేను ఎటు చూసుకుంటుంటే ఆ పిల్ల గోల పెట్టేస్తుంది. చూసారు ఎంత కర్మం? అయ్యా, మనం చేసే పనులు, దేవుడి మార్గాలు తెలుసుకోవాలి కదా. అన్యుల్లాగే పూర్వం గుండు గీయించుకున్నట్టు దేవుడు గుండు గీయించుకుంటామండి. దేవుడు గుండు కూడా ఎత్తామని అంటున్నారు. అదేదో ఆ గుండులు గొడవ, అది అక్కడ ఎప్పుడు గొడవ. ఇప్పుడు ప్రభులోకి వచ్చాక ఏమి ఇవ్వాలి చెప్పండి? ఈ గుండె ఇవ్వరండి. ఇందులో ఎంత చెత్త పెట్టుకుంటారు కదా, ఇది ఎవరో, ఇది ఈజీగా ఉంది, మళ్ళీ వచ్చేస్తాయి కదా అని ఇచ్చేస్తుంటారు. ఇది ఇచ్చేస్తారండి, ఈజీగా ఉంది, మళ్ళీ వచ్చేస్తాయి ఇంటికిలని. అలా చేస్తున్నారు కొంతమంది. దేవుడి మార్గాలు తెలుసుకోవడం లేదండి. ఇసికించేశారట దేవుడిని. వాళ్ళు అసలు హృదయంలోనే తప్పిపోయారండి. అసలు హృదయమే దేవుడికి ఇవ్వడం లేదు. అలా ఇచ్చుంటే దేవుడే వాళ్ళతో ఎంతో సూటిగా చక్కగా మాట్లాడి ఉండేవాడు. దేవుడికి స్తోత్రం. మాట్లాడతాను. చచ్చిపోయిన వాళ్ళకి ఆ సమాధులకి వెళ్ళి పూజలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఆహారాలన్నీ పట్టుకొచ్చి పెడుతున్నారు. అసలు వాళ్ళ ఆత్మ కిందకి రాదు కదా. ఇదంతా వ్యర్థమైన పనులే కదండి. ఎన్నో ఇంకా లోక పద్ధతులు మానడం లేదండి. మనము లోకానికి ఏమవరం చెప్పండి? వెలుగు. మన వెలుగులో ఎంతోమంది సరి చేసుకోవాలి. దీపం ఉంటేనే ఇల్లు చక్క పెట్టుకుంటారు. మన జీవితం మనల్ని చూసే ఉన్నవాళ్ళు కూడా చక్క పెట్టుకోవాలి. వాళ్ళలాగా ఉండాలిరా మనం. దేవుడికి స్తోత్రం. వాళ్ళ మనం జీవించాలి, వాళ్ళలాగా మనం ఉండాలి అని ఇంకొకళ్ళు వాళ్ళ జీవితాలు చక్క పెట్టుకునే దీపాల్లాగా ఉండాలి మనం. లోకానికి మనం వెలుగు. దేవుడు మనల్ని వెలిగించాడు, మనం ఒక దీపంలో పెట్టాడు. మనం ఒక వెలుగుతూ ఎంతోమందిని సరి చేసుకునేలా చేయాలి. హల్లెలూయా. ప్రియులారా, ఎన్నో దేవుడి విషయాలు ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఎన్నెన్నో ఉన్నాయి. ఇంకా మనం వింటున్నాయి తక్కువే, ఇంకా చాలా ఉన్నాయి. దేవా, నాతో మాట్లాడని ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చే ముందు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలండి. నాతో మాట్లాడు, ఇంకా నాకు తెలియనివే ఉన్నాయో అవి నాకు బయలుపరచు, నన్ను సరిచేయి, నన్ను నీ మార్గంలో చక్కగా నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. నిన్ను ఎప్పుడు ఇసుకించను తండ్రి, నీ గాయాలు రేపనేసయ్యా, నిన్ను దుఃఖపెట్టను పరిశుద్ధాత్ముడా, నన్ను క్షమించండి, నన్ను చక్కగా నీ త్రోవలో నడిపించండి, నా చేయి పట్టుకోండి, నన్ను తొట్టెళ్ళనివ్వకండి, నా కాలు జారనివ్వకండి, నేను ఆళ్ళొంక ఏళ్ళొంక చూడకూడదు ప్రభువా. విశ్వాసానికి కర్తవు కొనసాగించేవాడువు నువ్వు ప్రభువా. నీ వైపు చూస్తూ ఈ పందిరంగంలో నేను ఓపికగా పరిగెత్తాలి ప్రభువా. గురి వద్దకు నేను చేరాలి తండ్రి, గురి తప్పిపోకూడదు ప్రభువా అని ప్రార్థనలు చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అడగండి. తర్వాత ఆ ప్రకారంగానే అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండునట్లు దేవుడు దీవిస్తాడు.
ప్రార్థన. అందరూ లేచి నిలబడి చక్కగా కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. పరలోక జ్ఞానం ఇమ్మని అడగండి. నీ మార్గాలు మాకు తెలుపని అడగండి. మాకు పరలోక ఆశీర్వాదాలు ఇవ్వండి అని అడగండి. మమ్మల్ని వెలిగించండి అని అడగండి. మమ్మల్ని నడిపించండి అని అడగండి. దేవుడికి ఎక్కువగా ప్రార్థన చేసుకోండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మొరపెట్టుకోండి. ఎబ్బేజులాగా వేదన పడతా అడగండి. పొడిగా అడగకూడదు, పొడి మాటలు కాదు, ఎంతో వేదన పడతా అడగండి దేవుణ్ణి. ప్రభువా, మాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి ప్రభువా. మా ఇంట్లో అందరూ రక్షణ పొందాలి ప్రభువా. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రభువా. అందరూ నీతి మార్గంలోనే నడవాలి ప్రభువా. మమ్మల్ని వెలిగించు ప్రభువా. మేము లోకానికి ఒక వెలుగుగా పెట్టావు ప్రభువా. మా దీపం వెలిగించావు ప్రభువా. ఇతరులు చక్క పెట్టుకోవాలి మమ్మల్ని చూసి ప్రభువా. అందరికీ మేము మాదిరిగా ఉండాలి ప్రభువా. అలా ప్రార్థన చేసుకోండి. మేమందరికీ మాదిరిగా ఉండాలి. మమ్మల్ని చూసి ఇతరులు చక్క పెట్టుకోవాలి. మేము ఇళ్ళ నడాలనుకోవాలి ప్రభువా. మమ్మల్ని అలా చేయి తండ్రి. ప్రభువు ఈ కూటంలో మన మధ్యన ఉండి సంచరిస్తున్నాడు. అదృశ్యుడిగా ఆత్మస్వరూపుగా మన మధ్యన ఉన్నాడు. ఆయనే మీతో మాట్లాడాడు. యోగ్యమైన మనసుతో ఈ మాటలందరూ స్వీకరించండి. మీరు బహుగా ఫలించాలి. యేసులో నూరంతలుగా మీరు ఫలించాలి. మీరు అణిచేయబడకూడదు. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలతో అణిచివేయబడకూడదు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలతో మీరు అణిచేయబడకూడదు. ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో చెడుతనాన్ని అసహించుకోవాలి. దేవుడి ఎదుట మన హృదయాలు సరిగ్గా ఉండాలి. సరిగ్గా ఉంచుకోండి. శుద్ధ హృదయాన్ని దేవుడిని ఇమ్మని రోజు కోరుకోండి. ఏ చెడుతనం చెడులో హృదయంలోకి రానివ్వకండి తండ్రి అని అడగండి. నా మనసు నీ మీద అలా స్థిరంగా ఉండాలి ప్రభువా. జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమన్నావు తండ్రి. మాకు పరలోక జ్ఞానం కావాలి ప్రభువా. నాకు పరలోక జ్ఞానం ఇవ్వండి. చదువుకున్నాము అని అతిశయిస్తున్నాం, గర్విస్తున్నాం, క్షమించండి. మాకు పరలోక జ్ఞానం ఇవ్వండి. మమ్మల్ని మీ అందు పరిపూర్ణంగా చేయండి. మీలో పరిపూర్ణంగా చేయండి ప్రభువా. పరిపూర్ణంగా చేయండి. నా మనసులో నా బ్రతుకులో యేసు జీవించుము. నా మనసులో నా బ్రతుకులో యేసు జీవించుము. యేసు జీవించుము. యేసు జీవించుము. యేసు జీవించుము. యేసు జీవించుము. నా మనసులో నా బ్రతుకులో
యేసు జీవించుము, నా నడకలో నా పడకలో యేసు జీవించుము, నా నడకలో నా పడకలో యేసు జీవించుము, యేసు జీవించుము, యేసు జీవించుము, యేసు జీవించుము, యేసు జీవించుము, నా చూపులో నా రూపులో యేసు జీవించుము, నా చూపులో నా రూపులో యేసు జీవించుము, యేసు జీవించుము, యేసు జీవించుము, యేసు జీవించుము, యేసు జీవించుము, నా తనువులో తలంపులలో యేసు జీవించుము, నా తనువులో తలంపులలో యేసు జీవించుము, 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 నా రుచులలో అభిరుచులలో యేసు జీవించును, నా రుచులలో అభిరుచులలో యేసు జీవించుము, యేసు జీవించుము, యేసు. వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఇది పవిత్రమైన సంఘంగా ఉండాలి, మహిమగల సంఘంగా ఉండాలి. ఏ ముడత కళంకు వీళ్ళు ఉండకూడదు. వీడిని కాయటానికి నడిపించడానికి మీరు అధ్యక్షుడిగా పెట్టుకున్న నీ దాసుడు వారి కుటుంబాన్ని కూడా ప్రభువా మీ చేతితో పట్టుకోండి, వారికి చెంతగా ఉండండి ప్రభువా. నీ కోసం వారికి కావలసిన బలం ఇవ్వండి, శక్తి ఇవ్వండి. ఆ సేవలో కావలసిన అభిషేకం సామర్థ్యం ప్రతిరోజు కొలత లేనంతగా నింపండి. ఈ మందిర నిర్మాణం అంతా త్వరగా పూర్తవడానికి, ఎంతో సుందరంగా నడిచడానికి సహాయం చేయండి. దాసుడు ఇక్కడ ఉండడానికి ఒక మంచి గృహము నిర్మాణం కూడా మంచిగా జరిగేలా చేయండి. ఇక్కడున్న పరిచారకులందరినీ దీవించండి ప్రభు. అసిస్టెంట్స్ గా ఉండి పరిచయం చేస్తున్న సేవకులు కూడా దీవించండి ప్రభువా. ఇంకా నువ్వు తండ్రి కావలసిన ధనము ఈ పనుల నిమిత్తం మెండుగా నీ సేవకుడికి ఇవ్వండి. ఈ చుట్టుపక్కల వారందరినీ ప్రభువా మీరు స్వాధీనం చేసుకుని ఎవరి వల్ల ఏ అభ్యంతరాలు రాకుండా చేయండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి, ఆకర్షించుకోండి ప్రభువా. వారితో మాట్లాడండి, వారికి మీ దర్శనం ఇవ్వడండి. నేను అందరికీ శుభం పలుకుతున్నాను. వీరి ఆత్మ, వీరి ప్రాణం, వీరి శరీరం నిందారహితంగా సంపూర్ణంగా కాపాడండి. వీరి కుటుంబాలు ఎవరికి రక్షణ లేదో వాళ్ళకి రక్షణ ఇవ్వండి. ఈ సన్నిధిలో చిన్న